సో ఓకే. సో మనకి ఇంతకు ముందున్న గ్రిడ్‌లో మనకి ప్రైస్ వచ్చేది. కాపోతే ఇప్పుడు మనం ఇండియన్ రూపీ కరెన్సీ తోటి ఫార్మాట్ చేసాం కాబట్టి ఇక్కడ చూడొచ్చు. సో 85 తర్వాత కామా, నెక్స్ట్ ఇక్కడ డాట్, నెక్స్ట్ ఇక్కడ ప్రైస్ సింబల్, ఇట్లా ఇది రీడబుల్‌గా ప్రైస్ ఫార్మాట్‌లో ఫార్మాట్ అయింది. సో నెక్స్ట్ మనం డేట్ యాడ్ చేసాం కొత్తగా. దీన్ని కూడా డేట్ ఫార్మాట్ ఇచ్చాను నేను. సో ఇక్కడ స్లాష్ పెట్టుకోవచ్చు, లేకపోతే డాష్ అని పెట్టచ్చు, అవన్నీ పెట్టచ్చు. సో యూజర్ రివ్యూస్ కూడా యాడ్ చేశాను. సో దీనికంటే ముందు మనం కస్టమ్ పైప్స్, నిన్న మనం పైప్స్ డిస్కస్ చేసాం కదా. సో ఈ పైప్స్ అన్ని మనం నిన్న డిస్కస్ చేసాము. సో క్రియేటింగ్ కస్టమ్ పైప్స్ ఎలాగంటే, మనం ఒక క్లాస్ రాసేసి క్లాస్ పైన @పైప్ డెకరేటివ్ పెడితే అది పైప్ అయిపోతుంది. సో అట్లాగే ఇక్కడ మనకి CLI కమాండ్ కూడా ఉంది. సో ng జనరేట్, ఇంతకుముందు కాంపోనెంట్కి C పెట్టాం కదా, ఇప్పుడు పైప్ కాబట్టి P పెట్టాలి. ఓకే. సో ఇక్కడ చూస్తే మీరు, నేను లాస్ట్లో ఇక్కడ నేను పైప్ జనరేట్ చేశాను. అంటే క్లాస్ కి పైప్ కి డిఫరెన్స్ ఏంది? సేమ్ డెకరేటరే. ఓకే. సో మనం డెకరేటర్స్ చెప్పేటప్పుడు ఏం చెప్పుకున్నాం? ఇక్కడ చూడండి, డెకరేటర్స్ చెప్పేటప్పుడు సో క్లాస్ ఉంటే అది సింపుల్ క్లాసు, దానిపైన ఏ డెకరేటర్ పెడతామో దాని స్పెసిఫిక్ ఫంక్షనాలిటీస్ అన్ని దీనికి యాడ్ అవుతాయని చెప్పుకున్నాం కదా. సో ఈ కాంపోనెంట్, మనం ఇక్కడ కాంపోనెంట్ అనే డెకరేటర్ ఇస్తే కాంపోనెంట్ స్పెషల్ ఫంక్షనాలిటీస్ అన్ని దీనికి యాడ్ అవుతాయి. మాడ్యూల్ పెడితే మాడ్యూల్ స్పెషల్ ఫంక్షనాలిటీస్ అన్ని దీనికి యాడ్ అవుతాయి. సో అట్లా మనకి కాంపోనెంట్లో ఏమేమి ఉన్నాయో ఇవన్నీ యాడ్ అవుతాయి అని చెప్పుకున్నాం. ఓకే. సో అట్లానే మాడ్యూల్ పెడితే మనకి ఇవన్నీ ఆ క్లాస్కి యాడ్ అవుతాయి. మాడ్యూల్ బేస్డ్ ఫంక్షనాలిటీస్ అన్నీ యాడ్ అవుతాయి అన్నాం. సో అలాగే మనకి పైప్ పెట్టినప్పుడు కూడా పైప్ స్పెసిఫిక్ ఫంక్షనాలిటీస్ అన్నీ మనకి ఆ క్లాస్కి యాడ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ చూస్తే నేను ఇక్కడ, సో ఈ కమాండ్ చూడండి. సో ng జనరేట్ P ఫర్ పైప్. సో నేను ఇది పేరు ఇచ్చాను డేటా గెటర్ అని. సో ఇప్పుడు మన డేటా గెటర్ అని ఎందుకు ఇచ్చాను అంటే, మన టేబుల్లో చూస్తే కామన్ టేబుల్ ఎక్కడుంది, మన టేబుల్ షేడ్ కామన్ గ్రిడ్. ఇక్కడ చూస్తే ఇప్పుడు చైతన్య చూపించిన ఎగ్జాంపుల్లో సో బిజినెస్ లాజిక్ అంతా ఇక్కడే రాసేసాడు. సో నేను చూడండి ఇక్కడ, ఇదేమో మన డేటా. సో నేను ఇక్కడ పైప్ పెట్టేసి ఆ లాజిక్ అంతా పైప్కి మూవ్ చేశాను. ఓకే, రెండు సేమే. చైతన్య రాసిన లాజిక్, నేను రాసింది సేమే. కాకపోతే నేను లాజిక్ ఇక్కడ పెట్టలేదు, ఒక పైప్ క్రియేట్ చేసి ఆ పైప్లో పెట్టాను. ఓకే, నేను నెక్స్ట్ దీనికి పారామీటర్ పంపించాను, కోలన్ పెడితే పారామీటర్స్. సో నిన్న మనం డిస్కస్ చేసాము. సో పైప్ సింబల్ యూజ్ చేసి తర్వాత మనం పైప్ నేమ్ రాస్తాం. ఈ పైప్కి మనం పారామీటర్స్ పంపించాలంటే కోలన్ పారామీటర్స్ పంపిస్తాం. ఓకే. సో ఇప్పుడు ఇది ఆల్రెడీ నేను రాసి పెట్టున్నాను కాబట్టి మనం నార్మల్ సింపుల్ ఒకటి పైప్ క్రియేట్ చేద్దాము. సో నేను ఇక్కడ పైప్స్ అనే ఫోల్డర్ పెట్టుకున్నాను. ఓకే, సో ఇప్పుడు మీకోసం ఒక పైప్ జనరేట్ చేద్దాం. సో ng జనరేట్ పైప్ ఫిషింగ్ పైప్. సో ఇది పైప్ని జనరేట్ చేసింది. ఇక్కడ చూస్తే మనకి సో ఈ విషింగ్ పైపు జనరేట్ అయింది కదా. సో ఇక్కడ చూస్తే విషింగ్ పైప్లో ఇది ఇప్పుడు మనకి ఫ్రెష్గా జనరేట్ అయిన పైపు. సో ఇక్కడ చూస్తే మనం ఇది పైప్ అనే డెకరేటివ్ పెడితే దీనికి మనం దీన్ని పైప్ లాగా యూజ్ చేయగలం. అదే మనం దీన్ని తీసేసామనుకో, సో అప్పుడు ఇది సింపుల్ గ్లాస్ అవుద్ది, ఇది పైప్ అవ్వదు. ఓకే. సో మనకి పైప్ డెకరేటివ్ ఉండడం వల్ల మనం దీన్ని పైప్ రిలేటెడ్ ఫంక్షనాలిటీస్ అన్ని ఈ క్లాస్కి యాడ్ అవుతాయి. సో దట్ మనం ఈ సెలెక్టర్ యూజ్ చేసి మనకు నచ్చిన చోట యూజ్ చేయొచ్చు. ఓకే. సో దీనికంటే ముందు నిన్న మనం డిస్కస్ చేసేటప్పుడు టైప్ స్క్రిప్ట్లో పనిచేయలేదు కదా. దానికి నేను చూస్తే ఇక్కడ మనం ఈ ప్రొవైడర్స్లో కూడా మనం ఏదైతే ఇన్బిల్ట్ పైప్స్ వాడుతున్నామో ఆ ఇన్బిల్ట్ పైప్స్ని ప్రొవైడర్స్ సెక్షన్లో కూడా మనం యాడ్ చేసుకోవాలి. సో మనం నిన్న ఇది మిస్ అయ్యాము. సో దీనివల్ల అది పని చేయలేదు. ఓకే. ఇన్బిల్ట్ పైప్స్ మీరు యూజ్ చేసేటప్పుడు సో ప్రొవైడర్స్ సెక్షన్లో కూడా యాడ్ చేసుకోండి.
ఓకే, సో ఇక్కడ వచ్చేసి సో ఇది విషింగ్ పైప్ కదా. సో ఈ మామూలుగా మనం పైప్ సింటాక్స్ ఏంటి హెచ్టిఎంఎల్లో. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నాకు H1 ట్యాగ్ ఉంది. సో H1 ట్యాగ్ ఉంటే ఇది H1 ట్యాగ్. ఈ H1 ట్యాగ్లో మనం ఏం చేస్తాం, నార్మల్గా ఇట్లా బ్రేసెస్ పెట్టేసి, సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ డేటా ఉంది. సో వెంకట్ అనే వేరే డేటా ఉంది. ఆ డేటాకి మనం ఇక్కడ పైప్ సింబల్ పెట్టేసి, సో ఇప్పుడు మనకి ఈ పైప్ క్రియేట్ చేసాం కదా, ఈ పైప్ని మనం వాడాలంటే ఎలా వాడాలి. సో ఇది నేమ్, ఈ నేమ్ తీసుకొని మనం ఇక్కడ యూజ్ చేయాలి. ఇట్లా పైప్ సింబల్ పెట్టేసి, సో ఇప్పుడు విషింగ్ పైప్ అని పెట్టామనుకో, సో ఇప్పుడు ఈ పైప్ పెట్టినప్పుడు మన టార్గెట్ ఏంటి. సో వెల్కమ్ టు యాంగులర్ వెంకట్ అని చెప్పేసి ఇట్లా విష్ చేయాలి, లేకపోతే గుడ్ మార్నింగ్ వెంకట్ అని, లేకపోతే గుడ్ ఈవినింగ్ అని అట్లా విష్ చేయాలి. సో అట్లా సింపుల్ ఒక పైప్ తయారు చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇది వచ్చేసి నేను కమెంట్ చేస్తాను. సో ఇది కమెంట్ చేస్తా. సో ఇప్పుడు మన టార్గెట్ ఇది. సో ఇక్కడ పేరు ఇచ్చి మనం ఆ పైప్ అప్లై చేస్తే ఆ పేరుకి విష్ చేయాలి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఈ వాల్యూ ఉంది చూసారా. సో ఈ పైప్కి లెఫ్ట్ సైడ్ ఏదైతే డేటా ఉందో ఆ డేటా ఈ వాల్యూలోకి వస్తుంది. సో ఈ వాల్యూ వచ్చేసి మనకి ఇది సింపుల్ పైప్ కాబట్టి సో మనం స్ట్రింగ్ అని పెడదాం. ఇక్కడ ఎనీ అని పెడితే ఏ డేటానైనా తీసుకుంటారు అది. సో కానీ మనం విష్ చేసేటప్పుడు స్ట్రింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి స్ట్రింగ్. సో నెక్స్ట్ ఇక్కడ కోలన్ అని పెట్టేసి మనం ఆర్గ్యుమెంట్స్ పెడతాం కదా. విషింగ్ టైప్ వచ్చేసి మనం గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, దాన్ని ఏమంటాం. ఓకే, సో స్టైల్స్ పెడతాం, ఇండియన్ స్టైల్ అట్లా అని పెట్టచ్చు, ఇండియన్. సో అట్లా ఈ ఇండియన్ స్టైల్ అని పెట్టామనుకో, సో ఇది వచ్చేసి మనకి ఈ ఆర్గ్యుమెంట్స్లోకి వస్తుంది. సో ఇక్కడ మనకి ఒక పారామీటర్ వస్తుందా, లేకపోతే మళ్ళీ కోలన్ ఇచ్చేసి సో ఇండియాలోనే మళ్ళీ హైదరాబాదీ స్టైలా. సో హైదరాబాద్ స్టైల్ అంటే ఇట్లా కోలన్ అని ఎన్నైనా పారామీటర్స్ పంపించవచ్చు. ఎన్ని వస్తాయో తెలియదు కాబట్టి మనకి ఇక్కడ ఇంతకుముందు దీన్ని ఏమనుకున్నాం, రెస్ట్ ఆపరేటర్ అని జావా స్క్రిప్ట్ డిస్కస్ చేసేటప్పుడు చేస్తాం. ఓకే, సో రెస్ట్ ఆపరేటర్ యూజ్ చేస్తే సో ఇక్కడ మనకి ఎన్ని పారామీటర్స్ పంపిస్తే ఆ పారామీటర్స్ అన్ని ఈ రెస్ట్ ఆపరేటర్ త్రూ మనకి ఈ వేరియబుల్లోకి వస్తాయి అని చెప్పుకున్నాం. ఓకే, సో ఇది మొత్తం జావా స్క్రిప్టే. సో ఈ రెస్ట్ ఆపరేటర్లోకి వస్తే దీన్ని మనం ఏంటి ఏరే లాగా డిఫైన్ చేసుకున్నాం. ఏరే ఆఫ్ వాట్, ఇక్కడ వీడు అన్నోన్ అని పెట్టాడు. సో మనం ఇది ఏరే ఆఫ్ స్ట్రింగ్స్ కదా, సో ఏరే ఆఫ్ స్ట్రింగ్స్ అని పెట్టుకోవచ్చు. మనం రిటర్న్ చేసేది కూడా స్ట్రింగే. సో ఇట్లా ఈ డేటా టైప్స్ మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నల్ కాదు, మనం ఆల్వేస్ ఎంటీ స్ట్రింగ్ పంపిద్దాం. ఓకే, సో ఇక్కడ ఇది అర్థమైంది కదా. సో ఇట్లా లేదు నాకు ఓన్లీ ఒకటో లేదా రెండో వస్తాయి అనుకుంటే పారామీటర్స్. సో ఇప్పుడు సపోజ్ మనం ఓన్లీ ఒక టైపే వస్తుంది అనుకుందాం, గ్యారెంటీగా ఒక టైపే వస్తుంది అనుకున్నాం. అప్పుడు ఇక్కడ రెస్ట్ ఆపరేటర్ అక్కర్లా, ఈ మొత్తం తీసేసి స్టైల్ అని చెప్పేసి సో ఒకటే వస్తుందని మనకి గ్యారెంటీగా తెలుసు అనుకుంటే ఒకటే పెట్టుకుంటాం. సో ఇదేమో వాల్యూ, సో ఇక్కడ పైప్ ముందుండేటువంటి వాల్యూ ఇది దీనిలోకి వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ పంపించే పారామీటర్ వచ్చేసి సో దీనిలోకి వస్తుంది, అంతే సింపుల్. మల్టిపుల్ ఉన్నాయి అనుకుంటే మీరు ఇక్కడ రెస్ట్ ఆపరేటర్ పెట్టేసుకొని ఎన్ని వస్తాయో తెలీదు అన్నప్పుడు స్టైల్స్ అని పెట్టేసుకొని దీన్ని ఏరే పెట్టాలి అట్లా. ఓకే, సో అదే మీరు క్యాలిక్యులేటర్ పైప్ యూజ్ చేస్తున్నారనుకో, ఇటు పక్క వాల్యూకి ఇటు పక్క ఎన్ని ఇచ్చినా యాడ్ చేయాలనుకో, అప్పుడు ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అన్ని సమ్ చేయడం. సో అట్లా మనది సింపుల్ కాబట్టి మనం స్ట్రింగ్ తీసుకుందాం. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ, సో దీన్ని విష్ చేయాలి. సో గుడ్ మార్నింగ్ వాల్యూ, సో ఇండియన్ స్టైల్. సో గుడ్ మార్నింగ్ అంటే మనకి ఇండియన్ స్టైల్, ఇండియన్ అయితే ఇక్కడ నమస్తే వెంకట అని పెట్టాలి, లేకపోతే గుడ్ మార్నింగ్ అని పెట్టాలి. ఓకే, ఆ ఇఫ్ కండిషన్స్ మీరు యాడ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి జస్ట్ మనకి వాల్యూ వస్తుంది, దాని పారామీటర్ కూడా పంపిస్తున్నాం. ఓకే, దీన్ని యూజ్ చేద్దాం మనం, ఇట్లా యూజ్ చేయాలి దీన్ని. ఓకే, ఇది అర్థమైందా. సో మనం కస్టమ్ పైప్ ఒకటి క్రియేట్ చేసాము. సో ఈ పైపు మనకి ఇంటర్నల్ పైప్ ట్రాన్స్ఫార్మ్ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఈ ట్రాన్స్ఫార్మ్ ఫంక్షన్ని ఇంప్లిమెంట్ చేయడానికి. ఓకే, ఇది ఓవర్ రైడ్, మనం రాసే ఓవర్ రైడ్ ఇది. ఓకే, సో దీన్ని తీసుకెళ్ళి మనం ఈ ప్రోడక్ట్లో ఆల్రెడీ ఉంది కదా. సో ఈ ప్రోడక్ట్లో ఇక్కడ ఆల్రెడీ ఒక వేరియబుల్ ఉంది ఫస్ట్ నేమ్ అని. సో ఇక్కడ మనం ఇది టైప్ స్క్రిప్ట్లో ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేసాము. సో దాన్ని ఇది నిన్న మనకి వర్క్ అవ్వలేదు కదా.
సో నేను ఇక్కడ ప్రొవైడర్స్లో ఇది యాడ్ చేసిన వెంటనే వర్క్ అయింది. సో ఇప్పుడు చూద్దాం అది. సో దీంతో పాటు మనం ఈ ఫస్ట్ నేమ్ అనే దాన్ని అన్కమెంట్ చేద్దాం. ఓకే, దీన్ని తీసుకొచ్చి పైన పెడదాం. ఓకే, సో ఇక్కడ వెంకట్ అని పైప్ అప్లై అయింది. ఇక్కడ చూస్తే మనం ఇక్కడ ఏం పైప్ అప్లై చేయాలి, ఇది జస్ట్ వేరియబుల్. సో పైప్ ఎక్కడ అప్లై అయింది? సో ఇక్కడ కన్స్ట్రక్టర్లో మనం అప్పర్ కేస్ పైప్ తీసుకొని సో ఆ అప్పర్ కేస్ పైప్ డాట్ ట్రాన్స్ఫార్మ్ అని కాల్ చేయాలి. టైప్ స్క్రిప్ట్లో అయితే ఇలా కాల్ చేయాలి, అప్పర్ కేస్ పైప్ డాట్ ట్రాన్స్ఫార్మ్ అని కాల్ చేసి సో దేన్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలో దాన్ని పంపిస్తాం. ఓకే, ఈ వాల్యూ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఓకే, ఇలా టైప్ స్క్రిప్ట్లో అన్ని పైప్స్ టైప్ స్క్రిప్ట్లో వాడచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు మనం చేసిన పైప్ ఉంది కదా, దాన్ని వచ్చేసి ఇక్కడ HTMLలో ఆ పైప్ని యూజ్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఇక్కడ వెంకట్ అనే డేటా ఇస్తున్నాం, ఈ డేటాని యూజ్ చేయాలి ఇది. ఓకే, సేవ్ చేశాను. ఇక్కడ చూస్తే సో మనకి ఇక్కడ గుడ్ మార్నింగ్ వెంకట్ అని చెప్పేసి ఇండియన్ స్టైల్ అని డిస్ప్లే చేసింది. ఓకే, సో మనం ఆ పైప్ లోపల ఆ కండిషన్స్ అన్ని రాయలేదు. ఓకే, ఇట్లా మనం కస్టమ్ పైప్స్ యూజ్ చేసి ఇలా బిల్డ్ చేయొచ్చు, ఇట్లా పారామీటర్స్ ఇలా పంపించుకోవచ్చు. అంటే ఇప్పుడు కండిషన్స్ రాయాలంటే స్టైల్ ఈక్వల్ టు ఇండియన్ అనో స్టైల్ ఈక్వల్ టు యూఎస్ అనో అలాగా పెట్టుకుని అంతే. సో దీని లోపల కండిషన్స్ కావాలంటే ఇఫ్ సో స్టైల్ ఈక్వల్ టు సో దీనిలో మనకేమొస్తుంది, ఇండియన్ అని వస్తుంది కదా. సో ఇది ఇండియన్ స్టైల్ అయితే నమస్తే. అదే మనకి ఈ స్టైల్ వచ్చేసి వేరేదనుకో. సో ఇట్లా ఓకే, అక్కడ మనం కండిషన్ ఇచ్చేయే మనం పాస్ చేయాలి పైప్ లో. అంతే. సో ఇప్పుడు చూసారా మనకి ఇక్కడ ఇదేంటి ఎర్రర్ వస్తుంది, ఫంక్షన్ లాక్స్ ఎండింగ్ రిటర్న్ స్టేట్మెంట్, రిటర్న్స్ డస్ నాట్ ఇంక్లూడ్ అన్డిఫైన్డ్. ఓకే, సో ఇవి అవ్వకపోతే లాస్ట్లో మనం రిటర్న్ హాయ్ అని పంపిద్దాం. దీనికి ఏంటి, ఇది బయట పెట్టాలి, ఇది ఇఫ్ ఎల్స్. కెనాట్ ఫైండ్ నేమ్, రిటర్న్ స్పెల్లింగ్ తప్పు. ఓకే, మీరు ఇక్కడ సింగిల్ కోటెడ్ కాకుండా వేరే యూజ్ చేశారు కదా, దాన్ని యూజ్ చేయొచ్చా? అంటే ఇది మనం ఇది ఫార్మాటింగ్ యూజ్ చేయాలి అంటే మనం ఇది వాడాలి. మనం ఇది జావా స్క్రిప్ట్ లో డిస్కస్ చేసాం ఫార్మాట్స్. అవును. సో మనకి ఇక్కడ ఏంటి మల్టీ లైన్స్, ఇక్కడ ఈ డాలర్ సింటాక్స్ ఇది వాడాలి అంటే మనం ఇది సింగిల్ కోట్స్ కాకుండా ఇది దీన్ని టిల్డా అంటామా, ఈ బ్యాక్ టిక్స్ అంటుంది, బ్యాక్ టిక్స్. సో ఈ బ్యాక్ టిక్స్ సింటాక్స్ వాడాలి ఈ డాలర్ వాడాలంటే. ఓకే ఓకే, సో అందుకే మనం ఇవన్నీ జావా స్క్రిప్ట్ నుంచి వస్తాయి, ఇవి యాంగులర్వి కాదు ఇవన్నీ. మీరు ఇక్కడ ఇఫ్ కి @ ఇవ్వలేదు, పర్లేదా? ఇది జావా స్క్రిప్ట్ కదా, @ అనేది ఓన్లీ HTML లో. ఓకే ఓకే, సో ఇదంతా జావా స్క్రిప్ట్, ఇది యాంగులర్ సంబంధించిన కోడ్ కాదు. ఎస్ గాట్ ఇట్. యా ఓకే, సో ఇప్పుడు ఇది అర్థమైందా? ఇప్పుడు మనం ఇక్కడ ఇది ఇండియన్ అని పంపిస్తే నమస్తే అని చెప్తుంది. ఓకే, సో నమస్తే ఇండియన్ స్టైల్. సో అదే మనం యుఎస్ స్టైల్ ఇచ్చామనుకో, ఎక్కడ సో యుఎస్ స్టైల్ ఇస్తే సో హెల్లో అని చెప్తుంది. సో ఇక్కడ ఏమి ఇవ్వకపోతే హాయ్ అంటుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది ఇక్కడ చెప్పండి? ఇది మ్యాండేటరీ ఫీల్డ్ కదా, అందుకే ఎర్రర్ వస్తుంది. ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెడితే సో అది మ్యాండేటరీ ఫీల్డ్ కాదు. ఓకే, ఇప్పుడు మనం ఏమి ఇవ్వలేదు కాబట్టి హాయ్ అని చెప్పింది అంతే. ఓకే, ఇక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి అన్డిఫైన్డ్ వచ్చి. ఓకేనా? యా ఓకే. ఓకే, సో కస్టమ్ పైప్స్ మనం ఎలా బిల్డ్ చేస్తాం, ఈ పైప్ లోపల మీరు ఏ లాజిక్ రాసుకుంటారు అనేది మీ యూజ్ కేసుని బట్టి ఉంటుంది. ఇది వచ్చేసి ఒక సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇట్లాగే సో మనకి ఇట్లా ఇప్పుడు ఎలా అయితే ఒక కస్టమ్ పైప్ బిల్డ్ చేసి దాన్ని యూజ్ చేసామో సో దానిలాగే నేను ఏం చేశాను, డేటా గెట్టర్ పైప్ అని ఒకటి రాశాను. ఓకే,
సో డేటా గెటర్ అంటే మనకి టేబుల్లో ఉన్న కాలంకి డేటాని గెట్ చేసే పైప్ అనమాట ఇది. ఓకే, సో డేటా గెటర్ పైప్. సో ఈ పైప్ రాసేసి సో ఆ డేటా మొత్తం ఆ బిజినెస్ లాజిక్ అంతా ఇందులో రాశాను. అంటే ఇప్పుడు అది డేటా టైపు డేట్ అయితే ఏంటి, నెక్స్ట్ డేటా టైప్ కరెన్సీ అయితే ఏంటి, డేటా టైప్ రేటింగ్ అయితే ఏంటి, రేపు మనం ఇట్లా ఎన్నైనా 100 అయినా యాడ్ చేసుకోవచ్చు. సో దీనికోసం నేను ఏం చేశాను, ఇంతకుముందు మనకి ఈ కాలంలో రెండే ఉండేవి, హెడర్ టెక్స్ట్ ఏంటి, సో డేటా కీ ఏంటి, ఈ రెండే ఉండేవి కదా. సో ఇప్పుడు వచ్చేసి డేటా టైప్ యాడ్ చేశాను. అంటే సో ఇప్పుడు మనకి ఈ కాలంలో ఉన్నటువంటి డేటా టైప్ ఏంటి, సపోజ్ ఈ డేటా టైప్ డేట్ అనుకో, నేను ఫార్మాట్ చేస్తాను. సో అదే కరెన్సీ అనుకో, కరెన్సీకి తగ్గట్టు ఫార్మాట్ చేస్తాను. సో అదే ఈ డేటా టైప్లో ఏం లేదనుకో, నేను సింపుల్గా రీడ్ చేస్తాను అనమాట. సో ఇక్కడ చూస్తే సో ఈ డేటా టైప్ మనకి డేట్ అయితే డేట్ ఫార్మాట్ ఇక్కడ ఇవ్వాలి, ఆ డేటా టైప్ కరెన్సీ అయితే కరెన్సీ ఫార్మాట్ ఇందులో పంపించాలి. సో అట్లా మనకి ఈ డేటా టైప్ని బట్టి ఈ ఫార్మాట్, ఇట్లా నేను 2 అడిషనల్ ప్రాపర్టీస్ పెట్టుకున్నా. ఓకే, సో ఇంతవరకు క్లియరా. సో ఈ సింపుల్ నేను 2 ప్రాపర్టీస్ యాడ్ చేశాను. సో ఈ 2 ప్రాపర్టీస్ వచ్చేసి ఇక్కడ ప్రోడక్ట్ మోడల్లోకి రండి. సో డేటా కాలంలో నేను 2 ప్రాపర్టీస్ యాడ్ చేశాను కదా. సో ఇక్కడ వచ్చేసరికి ఇంతకుముందు మనకి ఓన్లీ డేటాకి హెడర్ మాత్రమే పంపిస్తాం. సో ఇప్పుడు ఐడిని మనం ఫార్మాట్ చేయాలా, ఐడిని మనం ఫార్మాట్ చేయక్కర్లా, అందుకే నేను ఇక్కడ డేటా టైప్స్ అవేమి ఇవ్వాల. సో ఆబ్జెక్ట్లో ఉన్న యాజ్ ఇట్ ఈజ్ డేటాని రీడ్ చేసేస్తుంది ఇలా ఇస్తే. అట్లా కాకుండా ఇక్కడ నేనేమి ఇచ్చాను, డేటాకి ఇది వచ్చేసి నేమ్, ఇది కూడా ఆబ్జెక్ట్లో ఉన్న యాజ్ ఇట్ ఈజ్ డేటాని రీడ్ చేసి ప్రింట్ చేయడమే. సో ఇక్కడ ఏం చేశాను, ప్రైస్ అనేది యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ చేయకూడదు, ప్రైస్ని రీడ్ చేసి ఇది కరెన్సీ లాగా ప్రింట్ చేయాలి, కాబట్టి నేను దీనికి డేటా టైప్ ఇచ్చాను. ఓకే, సో డేటా టైప్ కరెన్సీ అని ఇచ్చాను, ఇది ఫార్మాట్, ఈ ఫార్మాట్ వాడాలి. నెక్స్ట్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూడండి. సో ఇది కూడా ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి యాజ్ ఇట్ ఈజ్ డేటాని ప్రింట్ చేయకూడదు. ఓకే, డేట్ ఫార్మాట్ లాగా కన్వర్ట్ చేసి సో దాన్ని ప్రింట్ చేయాలి. సో ఇక్కడ నేను ఫార్మాట్ ఇచ్చాను. ఓకే, సో నెక్స్ట్ నాకు ఇది కూడా డేట్ యూజర్ రేటింగ్ అనేది కూడా యాజ్ ఇట్ ఈజ్ నా డేటా ప్రింట్ అవ్వకూడదు. సో రేటింగ్ అనే ఫార్మాటింగ్ చేయాలి దీన్ని. సో ఇట్లా నేనేం చేశాను, ఈ 3 కాలమ్స్ ఫార్మాటెడ్ కాలమ్స్ కాబట్టి నేను ఫార్మాట్స్ యాడ్ చేశాను. ఓకే, ఇంతవరకు క్లియరా. అది ఆప్షనల్ గా పెట్టారు మీరు ఆ రెండు అందుకే కదా ఇక్కడ ఎర్రర్ రాలేదు, ఇది ఆప్షనల్ కాబట్టి ఎర్రర్ రాలేదు. ఇక్కడ చూస్తే క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి కదా. ఓకే ఓకే, ఆప్షనల్ కాకపోతే ఇక్కడ ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకే, సో నేను ఇక్కడ ఇవి పెట్టాను. సో ఇప్పుడు మనకి అడిషనల్ డేటా దొరుకుతుంది. అంటే సో ఓకే, ఈ కాలం అనేది ఫార్మాటెడ్ కాలమా సింపుల్ కాలమా అనేది. ఓకే, సో ఇది ఫార్మాటెడ్ కాలం అయితేనేమో ఫార్మాట్ చేస్తున్నాం, సింపుల్ కాలం అయితే సింపుల్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం క్రియేట్ చేసిన పైప్ ఇది. సో ఈ పైప్కి మనకి రో డేటా రావాలి, నెక్స్ట్ కాలం ఇన్ఫర్మేషన్ రావాలి. సో రో డేటా వస్తే మనకి ఆ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కాలం ఇన్ఫర్మేషన్ వస్తే ఓకే దీన్ని మనం ఎలా ఫార్మాట్ చేయాలనేది ఈ కాలం ఇన్ఫర్మేషన్లో ఉంటుంది. సో ఇది మనం ఎలా పాస్ చేస్తున్నాం, ఇక్కడ చూడండి. సో ఇది వాల్యూ తర్వాత పైప్, నెక్స్ట్ పైప్ నేమ్ యూజ్ చేస్తే ఇది వాల్యూలోకి వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది పారామీటర్, అంటే ఈ కాలం ఇన్ఫర్మేషన్ని నేను పారామీటర్ లాగా పంపిస్తున్నా. ఓకే, ఇది క్లియరా. ఇప్పుడు డేటా ఐటమ్ అంటే ఆ రో సంబంధించిన డేటా ఐటమ్, రైట్. కాలం అంటే ఆ కాలం వస్తుంది అన్నమాట, ఆ రోలో ఉన్నటువంటి పర్టికులర్ కాలం. ఓకే, రోలో ఉన్న కాలం అంటే ఇది. సో నేమ్ అయితే నేమ్, పైప్ అయితే పైప్, మ్యానుఫ్యాక్చర్ డేట్ అయితే ఇది, ఇదైతే ఇది కాలం. ఆ కాలం యొక్క 4 టైప్స్ అనుకున్నాం కదా, ఆ కాలం యొక్క డెఫినేషన్ పంపిస్తున్నాం మనం. ఆ కాలం యొక్క డెఫినేషన్ ఎక్కడ ఉంటుంది మనకి, అంటే ఇప్పుడు ఫార్మాట్ ఇది ఈ కాలం డెఫినేషన్ ఇది. అంటే ఈ కాలం ఎలా ప్రింట్ అవ్వాలనేది ఈ డేటా చెప్తుంది కదా. అంటే ఇప్పుడు మీరు రాస్తున్నారు కదా, డేటాకి హెడర్, డేటా టైప్, ఫార్మాట్, ఈ 4 వస్తాయి అంతేనా. అంటే ఇక్కడ మనం ఏవైతే డిఫైన్ చేసామో ఈ డెఫినేషన్ అక్కడికి వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ కాలంకి నేను 2 డిఫైన్ చేశాను, సెకండ్ దానికి 2 డిఫైన్ చేశాను, దీనికి 4 or 5 డిఫైన్ చేశాను. సో ఇక్కడ ఏదైతే డిఫైన్ చేసామో ఈ డేటా అక్కడికి వస్తుంది. ఓకే, సో అంటే మనకి ఆ రో డేటాలో ఉన్నటువంటి ప్రతి కాలంకి ఆ కాలం ఇన్ఫర్మేషన్ వెళ్తుంది దీనికి. సో ఇప్పుడు దీనిలోకి వెళ్దాం.
ఇక్కడ చూస్తే ఇది మనకి రో డేటా. ఓకే, సో నేను ఇంతకుముందు డిఫాల్ట్ పైప్లో వాల్యూ అని ఉంది కదా, నేను ఆ పేరు తీసేసి రో డేటా అనే నేమ్ పెట్టుకున్నా. మనకు నచ్చిన నేమ్ పెట్టేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి రో డేటా. మీరు దీనికి చూస్తే ఇక్కడ ఏముంది, వాల్యూ అని ఉంది. సో ఇక్కడ మనం స్టైల్ అని పెట్టాం. సో ఈ వాల్యూని కూడా మీరు మార్చేసుకోవచ్చు. ఓకే, నేను రో డేటా అని పెట్టుకున్నా. ఫస్ట్ వచ్చేది డేటా నాకు, సెకండ్ వచ్చేది కాలం. సో ఇప్పుడు ఈ రెండు ఎంటీ అయితేనేమో ఈ రెండిట్లో ఏ ఒక్కటి ఎంటీ అయినా నేను రిటర్న్ నల్ చేస్తున్నా. ఓకే, సో అంటే ఈ రెండిట్లో ఏది ఎంటీ ఉన్నా మనం ఏం ప్రాసెస్ చేయలేం. ఆ రెండు ఎంటీ లేకపోతే ఇక్కడ చూడండి. సో మనం ఇంతకు ముందు రాసిన లాజిక్ ఇదే కదా, గ్రిడ్లో ఈ లాజిక్ రాసాం కదా. ఎస్. ఓకే, నేను డైరెక్ట్గా ఫస్ట్ టైము ఈ లాజిక్ని రీడ్ చేస్తున్నా. అంటే సో ఈ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి డేటాని రీడ్ చేస్తున్నా ఫస్ట్. సో ఇక్కడ ఆ డేటా ఉంది. సో ఈ కండిషన్స్లో ఏది సాటిస్ఫై అవ్వకపోతే నేను డైరెక్ట్గా ఈ డేటాని రిటర్న్ చేస్తున్నా. అంటే సో ఏమన్నా ఫార్మాటింగ్ ఉంటేనే ఆ డేటా ఫార్మాట్ అవుతుంది, లేకపోతే డైరెక్ట్గా ఈ డేటాని రిటర్న్ చేస్తున్నా. ఓకే, క్లియరా? సో ఈ మూడింటి గురించి మర్చిపోండి. ఓకే, ఇది లేదు ఇక్కడ. ఇప్పుడు చూడండి, నేనేంటి సింపుల్గా ఈ డేటాని రీడ్ చేస్తాను, రిటర్న్ చేస్తున్నా. ఓకే, ఇది సింపుల్ ఫార్మాట్. అంటే సింపుల్ కాలం ఉన్నప్పుడు ఇలాగా. ఓకే, ఫార్మాటింగ్స్ ఏమీ లేనప్పుడు. ఓకేనా, ఇది క్లియరా? అయ్యా ఎస్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మనం ఫార్మాటింగ్స్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇందులో డేటా ఉంది. ఈ డేటానే నేను మాడిఫై చేస్తున్నా. ఇక్కడ చూడండి. సో ఒకవేళ డేటా టైపు డేట్ అనుకోండి, డేటా టైపు డేట్ అయితే సో మనం ఇక్కడ డేట్ పైప్ని టైప్ స్క్రిప్ట్లో ఎలా వాడాలో ఇంతకుముందు శాంపుల్లో చూసాము. సో ఈ డేటా పైప్ని వాడుతున్నాం. సో ఈ డేటా పైప్ కానీ కరెన్సీ పైప్ కానీ యూజ్ చేసేటప్పుడు మనం కల్చర్ ఇవ్వాలి ఇక్కడ. సో ఏ కల్చర్ బేస్డ్గా డిఫైన్ చేయాలి అని. ఓకే, మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, మరి హెచ్టిఎంఎల్లో మనం కల్చర్ ఏం పంపించట్లేదు కదా, అక్కడ వర్క్ అయిందని. హెచ్టిఎంఎల్లో వాడినప్పుడు అది డిఫాల్ట్ కల్చర్ యూజ్ చేస్తుంది. ఇంగ్లీష్ యూఎస్ వచ్చేసి డిఫాల్ట్ కల్చర్ ఉంటుంది. సో మనం ఇది ఇవ్వలేదు అంటే డిఫాల్ట్ కల్చర్. కానీ టైప్ స్క్రిప్ట్లో వాడేటప్పుడు సింటాక్స్ వచ్చేసి సో కల్చర్ అనేది కంపల్సరీగా పాస్ చేయాలి. అందుకని నేను ఇక్కడ కూడా ఇంగ్లీష్ యూఎస్ కల్చరే పాస్ చేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనం డేట్ పైప్ క్రియేట్ చేశాక దాని మీద ట్రాన్స్ఫార్మ్ అంటే సో మనం డేటాని ఇస్తాం. సో ఈ డేటా మనకి దానికి డేట్ ఫార్మాట్ ఇది ఎక్కడి నుంచి వస్తుంది, మనం ఇందులో డిఫైన్ చేసాం కదా. ఈ మోడల్లో ఈ ఫార్మాట్ ఉంది చూసారా, ఈ ఫార్మాట్ కాలం ఇన్ఫర్మేషన్ నుంచి వస్తుంది. ఈ ఫార్మాట్ అక్కడ అప్లై అవుతుంది. ఓకే. ఓకే, ఆ ఫార్మాట్ ఏది పైప్ ఎక్కడ ఉంది, ఆ ఫార్మాట్ ఇక్కడ అప్లై అవుతుంది. ఇది కాలం నుంచి వస్తుంది ఫార్మాట్. ఓకే, సో ఒకవేళ ఇది ఎంటీ వచ్చింది అనుకో, సో ఈ డేట్ది ఈ ఫార్మాట్ తీసుకుంటుంది, మీడియం డేట్ అని ప్రింట్ చేస్తుంది. ఓకే, సో ఇది లేని కేసులో ఇది తీసుకుంటుంది, ఇది ఉంటే ఈ ఫార్మాట్ అప్లై అవుతుంది. కొన్నిసార్లు మనం డేటా టైప్ డేట్ అని పెట్టేసి ఫార్మాట్ పాస్ చేయలేదనుకో, సో అప్పుడు ఇది ఫెయిల్ అవ్వకూడదు కాబట్టి మనం ఆల్టర్నేట్ రాస్తాం అనమాట. ఓకే. ఓకే, క్లియరా? యా. ఓకే, సో నెక్స్ట్ కరెన్సీ క్యూస్ కూడా అంతే. ఇక్కడ కరెన్సీ పైప్ క్రియేట్ చేసాము, దాన్ని ట్రాన్స్ఫర్మేషన్లో సో మనం ఇక్కడ డేటా ఇస్తున్నాము, ఏ డేటాని ట్రాన్స్ఫార్మ్ చేయాలి అనేది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం ఐఎన్ఆర్ ఇండియన్ రూపీస్ కరెన్సీ అప్లై చేయమంటున్నాం. సో ఇక్కడేమో కోడ్ బదులు సింబల్ పెట్టమంటున్నాం. ఓకే, రూపీ సింబల్ పెట్టు అంటున్నాం. సో ఇక్కడ ఫార్మాట్ ఇచ్చాము. సో ఈ ఫార్మాట్ పంపించకపోతే ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు ఈ ఫార్మాట్ పంపించకపోతే ఈ ఫార్మాట్ వాడమని చెప్తున్నాం. ఓకే, సో ఆల్టర్నేట్ కేస్. ఓకే, ప్రీ డిఫైన్ మెథడ్స్ న్యూ కరెన్సీ న్యూ డేటా పైప్, అది న్యూ డేట్ పైప్ పైప్స్ నిన్న మనం ఇక్కడ చూసాం కదా. ఇక్కడ అప్పర్ కేస్ పైప్ అని నిన్న చూసారా. ఈ అప్పర్ కేస్ పైప్ అనేది ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ కదా ఇవి, ఇవన్నీ ప్రీ డిఫైన్డ్. సో ఈ అప్పర్ కేస్ పైప్ మీకు ఇక్కడ చూస్తే దేనిలో నుంచి వస్తుందో చూస్తే మీకు తెలిసిపోతుంది. కామన్ లో నుంచి, యాంగులర్ ఫ్రేమ్వర్క్ లో ఉన్న కామన్ మాడ్యూల్ నుంచి వస్తున్నాయి. ఓకే, సో నిన్న మనం ఇది చాలాసేపు చూసాము దీన్ని, ఇది ఎందుకు పనిచేయట్లేదు ఏంటా అని చాలాసేపు చూసాము దీన్ని. సో ఇక్కడ ఇది కామన్ నుంచి వస్తుంది. అదే మనం హెచ్టిఎంఎల్లో చూసాం అనుకో, హెచ్టిఎంఎల్లో ఇక్కడ కూడా ఏది ఇక్కడ
ఇక్కడ ఒకటి, నెక్స్ట్ ఇక్కడ అప్పర్ కేస్ పైపు. సో ఇవన్నీ మనకి దీని నుంచే వస్తున్నాయి. సపోజ్ ఇక్కడ మనం అప్పర్ కేస్ అని పెట్టాం అనుకో, సో ఇక్కడ కంట్రోల్ ప్రెస్ చేసి మీరు ఇట్లా దీని మీద క్లిక్ చేస్తే ఇది డెఫినేషన్కి వెళ్తుంది. ఇక్కడ చూస్తే సో అక్కడ లోవర్ కేస్ ఉంది, కానీ ఇక్కడ చూస్తారా మీరు, ఇది క్లాస్ నేమ్ ఇలా ఉంది, సెలెక్టర్ వచ్చేసి ఇది ఇలా ఉంది. ఓకే, సో ఈ ఇక్కడ ఏదైతే క్లాస్ ఉందో, సో ఈ క్లాస్ని మనం ఇంజెక్ట్ చేసి టైప్ స్క్రిప్ట్లో వాడాలి. ఓకే, సో ఆ క్లాస్ని మనం ఇక్కడ టైప్ స్క్రిప్ట్లో యాడ్ చేసుకొని, సో దాన్ని ఇక్కడ కన్స్ట్రక్టర్ ఇంజెక్ట్ చేసి దాన్ని మనం ఇక్కడ యూజ్ చేసాం. సో సిమిలర్గా ఇక్కడ అప్పర్ కేస్ పైప్ ఎలాగైతే వాడామో, సిమిలర్గా మనం కరెన్సీ పైప్ వాడచ్చు, డేట్ పైప్ వాడచ్చు, నెక్స్ట్ అన్ని పైప్స్, ఇన్బిల్ట్ పైప్స్ అన్ని మనం బోత్ టైప్ స్క్రిప్ట్లో వాడచ్చు, హెచ్టిఎంఎల్ రెండిట్లో వాడచ్చు. ఓకేనా? ఇప్పుడు మీరు కూడా ఇంపోర్ట్ చేస్తారు ఇవి, ఈ కరెన్సీ పైప్ అని పైన. ఈ కరెన్సీ పైపు ఇక్కడ పైన ఇంపోర్ట్స్ ఉన్నాయి చూడండి. ఓకే ఓకే, సో యాంగులర్ కామన్ మాడ్యూల్లో నుంచి నేను ఇంపోర్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు పైప్స్ యూజ్ చేసినప్పుడు అప్పుడు అక్కడ డిక్లేర్ చేయని అవసరం లేదు కదా, ఇందాక మీరు అప్పర్ కేసు అక్కడ పోయి ఇనిషియేట్ చేశారు కదా. అక్కడ మీకు డిపెండెన్సీ ఇంజెక్షన్ ఎలా పనిచేస్తుంది? సో డిపెండెన్సీ ఇంజెక్షన్ మనం ఎందుకు వాడుకోవాలి అంటే, ఎవ్రీ టైం మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేకపోతేనే డిపెండెన్సీ ఇంజెక్షన్ వాడుకోవాలి. ఇక్కడ మనం డిపెండెన్సీ ఇంజెక్షన్ చేయలేదు, ఇక్కడ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఓకేనా? అదే మనం ఇక్కడ ఏం చేసాం, ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు, డిపెండెన్సీ ఇంజెక్షన్ వాడాం ఇక్కడ. సో డిపెండెన్సీ ఇంజెక్షన్ చేసినప్పుడు ఫ్రేమ్ వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనకు పంపిస్తుంది. ఓకే, ఈ డిపెండెన్సీ ఇంజెక్షన్ జావాలో, .NET లో అన్నిట్లో సేమ్ కాన్సెప్ట్. జావాలో కూడా ఇంతే చేస్తాం కదా. సో మనం డిపెండెన్సీ ఇంజెక్షన్ ఎందుకు చేస్తాం, మనం ఎవ్రీ టైమ్ కాంక్రీట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయకుండా మనం ఫ్రేమ్ వర్క్ త్రూ ఆబ్జెక్ట్ తెచ్చుకోవడానికి మనం ఈ డిపెండెన్సీ ఇంజెక్షన్ యూజ్ చేస్తాం. ఓకే, ఇది మనం సర్వీసెస్ వాడతాం కదా, సర్వీసెస్ డిస్కస్ చేసినప్పుడు సర్వీసెస్ తర్వాత డిపెండెన్సీ ఇంజెక్షన్ కాన్సెప్ట్ ఉంటుంది, అందులో మనం తరోగా డిస్కస్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ సెషన్ వచ్చేసి మనకి ఒక సెకండ్ ఒకసారి చెప్పండి. ఒకసారి అది టిఎస్కి వెళ్ళారు కదా ఇందాక, డేటా గెటర్ టిఎస్ పైప్. ఇందులో ఐ డేటా కాలం ఉంది కదా, ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారా? డైనమిక్ ఫార్మాట్. ఓకే, నేను ఏం చేస్తానంటే, ఇంతకు ముందు మనం క్రియేట్ చేసిన ఇంటర్ఫేస్ అన్నిటికీ డైరెక్ట్ నేమ్స్ ఇచ్చాము, కానీ స్టాండర్డ్ కోసం ఇంటర్ఫేస్ అయితే ముందు ఐ పెడతాం కదా మనం. ఓకే, అందుకని నేను అన్నిటికీ ఐ అని పెట్టాను. సో అదొక చేంజ్. సో ఇది ఇంటర్ఫేస్ కాబట్టి, ఇక్కడ ఇది ఇంటర్ఫేస్ కాబట్టి నేను ఇది పేరుతోటి మనం ఐడెంటిఫై చేయడానికి ఐ డేటా కాలం అని పెట్టాను, ఇంటర్ఫేస్ డేటా కాలం అని. ఇది నేనే యాడ్ చేశాను. ఓకే, సో ఇంతకు ముందు జస్ట్ డేటా కాలం అని ఉండేది, నేను ఇప్పుడు మాడిఫై చేశాను, అన్నిటికీ ఇంటర్ఫేస్ కాబట్టి ఐ అని పెట్టాను స్టాండర్డ్ కోసం. ఓకే, ఒక్కసారి ఫ్లో ఇంకొకసారి చూపి, ఇక్కడ నుంచి డేటా రో డేటా అక్కడ నుంచి ఒక ట్రాన్స్ఫార్మ్ అని అక్కడ కాల్ చేస్తాను. ఇప్పుడు యాక్చువల్గా మనం పైప్స్ నుంచి ఒకసారి ఫ్లో చూపించాలి, ఎలా ఫ్లో అయింది పైప్స్ నుంచి. ఇప్పుడు మనం ఇది సింపుల్ పైప్ ఇది ఒకటి చేసాం కదా, ఇది అర్థమైందా? ఇది అర్థమైంది, అది ఆ ఫ్లో. ఓకే, మనకి పైప్ రాసినప్పుడు, ఏదైనా కస్టమ్ పైప్ రాసినప్పుడు ఆ పైప్ లో ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ మొత్తం మనం ఈ ట్రాన్స్ఫార్మ్ అనే మెథడ్ లో రాయాలి. అవును. ఓకే, సో అందులో ఈ లాజిక్ అంతా రాసాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఉంది చూసారా, ఈ ఫస్ట్ వాల్యూ అనేది పైప్ కి లెఫ్ట్ సైడ్ ఉండే డేటా దీనిలోకి వస్తుంది. అవును. నెక్స్ట్ పైప్ కి రైట్ సైడ్ కోలన్ పెట్టి పెట్టే అన్ని పారామీటర్స్ అన్ని దీని తర్వాత ఉండే వాటి అన్నిటికి వస్తాయి. ఓకే ఓకే, సో ఇందాక మనం ఇక్కడ ఒక్క పారామీటర్ ఉంటుంది అనుకున్నాం కాబట్టి ఒకటే రాసాం. సో మల్టిపుల్ ఉంటే ఇక్కడ మల్టిపుల్ రాసుకుంటాం, మల్టిపుల్. ఓకే, సో అట్లా ఎన్ని ఉంటాయో తెలీదు అనుకున్నప్పుడు మనం రెస్ట్ ఆపరేటర్ 3 డాట్స్ పెట్టి రెస్ట్ ఆపరేటర్ త్రూ డిఫైన్ చేసుకుంటాం. ఓకే, సో ఇవన్నీ పెట్టుకున్నాక, సో ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మ్ లాజిక్ రాసేసాం కాబట్టి, సో మనం ఈ పైప్ ని వాడాలంటే ఎలా వాడతాం, దీన్ని యూజ్ చేసి వాడతాం. ఇది సెలెక్టర్, పైప్ సెలెక్టర్, ఇది ఈ సెలెక్టర్ తో మనం వాడతాం. సో ఇలాగే సేమ్ ఇక్కడ వచ్చే డేటాని మనం ట్రాన్స్ఫార్మ్ చేసి ఎలాగైతే రిటర్న్ చేస్తున్నామో,
సో సేమ్ ఓకే అలాగే టిఎస్ ఇక్కడ మనకి ఈ పైప్ క్రియేట్ చేసాము, ఆ పైప్లో ట్రాన్స్ఫార్మ్ మెథడ్ ఉంది. ఈ ట్రాన్స్ఫార్మ్ మెథడ్ ఉంది కదా, ఈ ట్రాన్స్ఫార్మ్ మెథడ్కి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఈ రెండే కదా మనకు కావాల్సింది. సో మనం ఇక్కడ ఇది అక్కర్లా, ఇది మనకు రావట్లేదు కాబట్టి ఇది తీసేసినా పనిచేస్తుంది. ఇది అక్కర్లేదు, అది తీసేసాను. సో ఇప్పుడు చూడండి మనకి రో డేటా అనేది వచ్చింది. నెక్స్ట్ ఈ డేటాని ఏ రకంగా మనం ఫార్మాట్ చేయాలనేది ఈ కాలం ఇన్ఫర్మేషన్లో ఉంటుంది. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇది తీసేస్తే, సో ఇప్పుడు ఇక్కడ దీనిలోకి మనం ఇంతకు ముందు టేబుల్లో ఇదే లాజిక్ రాసాం. డేటా ఇది పైన అర్థమైంది. ఓకే ఇండెక్సింగ్ అప్లై చేస్తే ఆ ఇండెక్సింగ్ లో ఉన్న కీ వచ్చేస్తుంది. ఓకే, సో వచ్చేసింది. నెక్స్ట్ మనకి ఇక్కడ డేటా వచ్చింది. ఈ డేటాలోకి ఏమొస్తుంది, మనకి ఏదైతే రా డేటా పంపించామో ఆ డేటా వస్తుంది. ఈ డేటాని మనం ఇప్పుడు ఫార్మాట్ చేయాలి. ఓకే, ఈ డేటా అనేది, సో ఫార్మాటింగ్ అనేది ఈ కాలంలో ఉన్నటువంటి టైప్ని బట్టి, డేటా టైప్ అక్కడి నుంచి మనం చెప్తున్నాం దీని డేటా టైప్ ఇది అని. సో ఇక్కడ చూస్తే ఈ డేటా టైప్ వచ్చేసి డేట్ అన్నాం. ఓకే, సో డేట్ అంటే మనం ఏం చేయాలి, డేట్ పైప్ అప్లై చేయాలి. HTML లో డేట్ పైప్ ఎలా అప్లై చేస్తాం, HTML లో కరెన్సీ పైప్ ఇలా అప్లై చేస్తాం, డేట్ పైప్ ఇలా అప్లై చేస్తాం. ఓకే, HTML లో డేట్ పైప్ ఇలా అప్లై చేస్తాం. ఓకేనా, ఓకే సో అదే మనం టైప్ స్క్రిప్ట్ లో ఎలా అప్లై చేస్తాం, ఇట్లా డేట్ పైప్ టైప్ స్క్రిప్ట్ లో ఎలా అప్లై చేస్తాం. ఓకే, ఇది ఇప్పుడు నేను ఏదైతే సెలెక్ట్ చేస్తానో దీని గురించి మర్చిపోండి, ఇది మనం టైప్ స్క్రిప్ట్ లో, సో డేట్ పైప్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి డాట్ ట్రాన్స్ఫార్మ్ అనే మెథడ్ వాడితే టైప్ స్క్రిప్ట్ లో అది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో దీంట్లో కూడా ఇక్కడ రెండు సింటాక్స్లు ఉన్నాయి. ఇక్కడ మనం ఆబ్జెక్ట్, ఇది క్లాస్ కాబట్టి దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. ఏంటి, మనం ఇక్కడ డిపెండెన్సీ ఇంజెక్షన్ వాడలేదు కాబట్టి. ఓకే, సో అదే డిపెండెన్సీ ఇంజెక్షన్ వాడితే మనం ఇలా రాస్తాం. సో కన్స్ట్రక్టర్లో ఇంజెక్ట్ చేసి దాన్ని వాడి ఇక్కడ కూడా ట్రాన్స్ఫార్మ్ అనే మెథడ్నే వాడాలి. ఓకేనా, ఓకే ఇక్కడ నుంచి కామన్ గ్రిడ్ లో ఎక్కడ మ్యాప్ చేస్తున్నా, కామన్ గ్రిడ్ టిఎస్ కామన్ గ్రిడ్ HTML లో నుంచి పంపిస్తున్నాం. దీన్ని మనం ఈ గెటర్ ని ఎక్కడ కాల్ చేస్తున్నాము, HTML లో కాల్ చేస్తున్నాం. అవును, ఓకే ఓకే, సో ఇక్కడ కాల్ చేస్తున్నాము. సో నెక్స్ట్ మనకు అది కాల్ చేసినప్పుడు, సో ఈ లాజిక్ అనేది ప్రతి కాలంకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఇదేమో డేట్ పైప్ అయితే దాన్ని డేట్ లాగా ట్రాన్స్ఫార్మ్ చేసి ఫార్మాట్ అప్లై చేస్తున్నాం. సో ఇది కరెన్సీ అయితే కరెన్సీ ఏ కరెన్సీలోకి కన్వర్ట్ అవ్వాలి. సో నెక్స్ట్ దాని ఫార్మాట్ ఏంటి ఇక్కడ చెప్తున్నాం. నెక్స్ట్ ఇది రేటింగ్ అయితే మనం ఇక్కడ నేను స్టార్ రేటింగ్ అనే ఒక పైప్ క్రియేట్ చేశాను. సో ఆ పైప్ ఇది కస్టమ్ క్రియేటెడ్ పైప్, ఈ పైప్ యూజ్ చేసి మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం. ఓకే, సో ఇది క్లియర్ అయితే మనం ఈ స్టార్ రేటింగ్ పైప్లో ఏం రాసామో చూద్దాం. ఓకే, మీకు ఎక్కడ కన్ఫ్యూజన్ ఉంది చెప్పండి. సో ఇప్పుడు మనకి డేట్ పైప్ తీసుకుందాం. సో ఇప్పుడు క్లియరా, ఇప్పుడు బాగుందా. ముందు ఓకే 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 సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇది కరెన్సీ పైప్ కదా. ఓకే, ఇప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా నీట్గా ఉందా. సో ఇప్పుడు నేను కరెన్సీ పైప్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, దానికి ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తున్నాను. ఇక్కడ ఒక డేట్ పైప్ క్రియేట్ చేశాను, దానికి ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తున్నాను. కాకపోతే ఇక్కడ నేను సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా డిపెండెన్సీ ఇంజెక్షన్ త్రూ నేను ఆబ్జెక్ట్ అని తెచ్చుకున్నాను.
ఓకే, సో దీన్ని బిల్డ్ చేశాను. ఓకే, ఇది బిల్డ్ అయింది. ఈ టేబుల్లో డేటా రాలేదు, ఎందుకు ఎర్రర్స్ వచ్చినాయో చూద్దాం. సో నో ప్రొవైడర్ ఫౌండ్, ఇక్కడ చూసారా నో ప్రొవైడర్ అని చెప్తుంది. అంటే దీనికి మనం ఏం చేయాలి? సో నిన్న వచ్చిన ఎర్రర్ ఇది. సో ఇక్కడికి వెళ్ళేసి, సో ఈ కేసులో మనం ఇంజెక్ట్ చేస్తున్నాం కదా. సో డిపెండెన్సీ ఇంజెక్షన్ చేయాలి అంటే మనం ఇక్కడ ప్రొవైడర్ ఇవ్వాలి. సో డేట్ పైప్, కరెన్సీ పైప్. ఓకే, సో మనకి డిపెండెన్సీ ఇంజెక్షన్లో మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ దానికి సంబంధించిన ప్రొవైడర్స్ ఉండాలి. సో ఇప్పుడు వెళ్ళేసి రీలోడ్ చేస్తే వచ్చేస్తుంది. డిపెండెన్స్ ఇంజెక్షన్ లేకుండా ఇంతకు ముందు రాస్తారు కదా, అలా అయితే అవసరం లేదా? అలా అయితే అవసరం లేదు. ఓకే. ఓకే, ఇప్పుడు చూసారా సేమ్ అవుట్పుట్ వచ్చింది. సో ఇప్పుడు ఇప్పుడు అంటే మనం రెండు సింటాక్స్లు వాడాము ఇంతకు ముందు. ఇప్పుడు ఏంటి, ఇక్కడ నేను ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అలా చేశాను అదంతా. సో ఇప్పుడు ఏం చేసాం, మనం ఈ డిపెండెన్సీ ఇంజెక్షన్ చేసాం కదా. సో ఈ డిపెండెన్సీ ఇంజెక్షన్ చేసినప్పుడు మనకేంటి, ఇది డిఫాల్ట్ కల్చర్ తీసుకుంటుంది. సో మనకి ఇది సేమ్ ఎగ్జాంపుల్, సిమిలర్ టు product.tsలో రాసాం కదా. సో మనం ఈ పైప్ని ఇంజెక్ట్ చేసాము, ఆ పైప్ని యూజ్ చేసాము. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు లాజిక్స్ సేమ్ ఉన్నాయి చూడండి. దీనిలాగే మనం ఇక్కడ డేటా గెట్టర్లో కూడా అలాగే రాసాం. ఓకే, సో ఇప్పుడు నేను ఈ రెండింటిని, డేటా పైప్ని కరెన్సీ పైప్, ఇవి ఇన్బిల్ట్ పైప్స్. ఇవి కూడా కరెన్సీ పైప్, డేట్ పైపు ఇన్బిల్ట్ పైప్సే. సో నేను వాటిని ఇక్కడ ఇంజెక్ట్ చేసుకొని వాటిని ఇక్కడ యూజ్ చేశాను. సో మనం పైప్ని టైప్ స్క్రిప్ట్లో యూజ్ చేయాలంటే ట్రాన్స్ఫార్మ్ మెథడ్ కాల్ చేయాలి. ఓకే, క్లియరా? ఇంకా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ లో ఫస్ట్ పారామీటర్ మనం డేటాను వాల్యూని పంపిస్తాము. సెకండ్ పారామీటర్స్ నుంచి మనకి ఏం కావాలి, ఆ ఫార్మాట్ కావాలా లేకపోతే ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ అన్నమాట, టైప్ కావాలా, ఇవన్నీ సెకండ్ అన్నమాట. అక్కడ 2 పైప్స్ ఇచ్చారు కదా, అది ఆల్టర్నేటివ్ లాగే. సో ఇక్కడ మనం ఇచ్చాం కదా, ఇక్కడ పైప్ సింబల్ కి లెఫ్ట్ సైడ్ ఉండేది ఫస్ట్ పారామీటర్ కి వస్తుంది. సో రైట్ సైడ్ ఉండేవన్నీ నెక్స్ట్ పారామీటర్స్ నుంచి వస్తాయి. ఓకే, ఈ కోలన్ తర్వాత ఒక పారామీటర్, మళ్ళీ ఇక్కడ కోలన్ ఉంది కాబట్టి ఇది రెండో పారామీటర్, మళ్ళీ కోలన్ పెడితే అది థర్డ్ పారామీటర్, అట్లా అవుతుంది. ఓకే, ఈ HTML లో పైప్ కి లెఫ్ట్ సైడ్ ఉండేది ఫస్ట్ వేరియబుల్, ఫస్ట్ పారామీటర్లోకి వస్తుంది. సో నెక్స్ట్ పైప్ తర్వాత ఉండే కోలన్ సపరేటెడ్ బేస్డ్ ఒక్కొక్కటి ఆ రెస్పెక్టివ్ దానిలోకి వస్తాయి. ఇక్కడ చూస్తే సో ఫస్ట్ పారామీటర్ దీనిలోకి వస్తుంది, పైప్ సింబల్ తర్వాత ఉండేవన్నీ ఇట్లా నెక్స్ట్ పారామీటర్స్లోకి వచ్చేస్తాయి. సో ఇక్కడ కూడా మనం అదే చేస్తున్నాం. ఇదేమో ఫస్ట్ పారామీటర్, నెక్స్ట్ ఇది సెకండ్ పారామీటర్, అంటే ఫార్మాట్ ఆప్షనల్ ఇది. సో మీకు ఇంకా క్లియర్గా ఉండాలంటే ఇది తీసేద్దాం, ఇంకా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇది లేకపోయినా నో ఇష్యూ. ఇప్పుడు ఏంటంటే ఇది ఫార్మాట్ ఇప్పుడు ఫార్మాట్ పంపిస్తేనే పని చేస్తుంది. ఫార్మాట్ పంపించకపోతే డిఫాల్ట్ ఫార్మాట్ ఇచ్చేస్తుంది అది. ఓకే, ఇప్పుడు మనం అన్ని సెషన్స్లో ఏం చేస్తున్నాము, సో యాంగులర్ ఒక కాన్సెప్ట్ ఉంటే ఆ కాన్సెప్ట్ని మనం డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్ ఎలా యూజ్ చేస్తాము. ఓకే, స్ట్రైట్ ఫార్వర్డ్ ఎగ్జాంపుల్స్ చూస్తున్నాము. సో నెక్స్ట్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ కూడా చూస్తున్నాం. సో ఇవి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్. సో అందుకే నేను స్టార్టింగ్లో జావా స్క్రిప్ట్ సెషన్స్ ఎందుకు పెట్టుకున్నాము. సో ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడము, నెక్స్ట్ ఈ మెథడ్స్ని కాల్ చేయడము, ఈ పారామీటర్స్, నెక్స్ట్ ఇక్కడ రెస్ట్ ఆపరేటర్స్, ఈ పారామీటర్స్, ఇవన్నీ జావా స్క్రిప్ట్ కాన్సెప్ట్సే. సో అవన్నీ గో త్రూ అయితే మనకి ఇదంతా కొంచెం ఫాస్ట్ ఉంటుంది అండర్స్టాండింగ్. ఓకే, స్టిల్ ఇందులో ఇంకా డౌట్స్ ఉంటే చెప్పండి, మనం డిస్కస్ చేద్దాం, నో ఇష్యూ. సో ఇప్పుడు స్టిల్ మనం దీన్ని కూడా మనం డిపెండెన్సీ ఇంజెక్షన్ త్రూ తెచ్చుకోవచ్చు. సో ఇది స్టిల్ ఇక్కడే ఉందా, సో ఇక్కడ కామా పెట్టేసి
ఓకే. సో డిక్లరేషన్ ఎంత ఇక్కడే ఓన్లీ కామన్ గ్రిడ్ లో ఓన్లీ HTML లో డేటా పంపించడానికే యూజ్ చేసాము అక్కడ పైపు. ఓకే, స్టార్ రేటింగ్ పైప్ ఇక్కడ పెట్టాం కదా. సో ప్రైవేట్ ప్రైవేట్ స్పెల్లింగ్ ఏంటి ఏమి అయ్యాం? ప్రైవేట్ స్పెల్లింగ్ మిస్టేక్, ప్రైవేట్ వాడు. ఓకే 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 ప్రైవేట్. సో నెక్స్ట్ దీన్ని మనం తీసుకెళ్ళి ప్రొవైడర్స్ లో పెట్టాలి. యా ఓకే. సో ఇప్పుడు కూడా మనకి సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఓకే, సేమ్. మీరు రామకృష్ణారెడ్డి గారు ఇంకో ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు, అడగండి. ఇప్పుడు కామన్ గ్రిడ్ లో ఓన్లీ HTML లోనే నుంచి డేటా పంపించడానికి యూజ్ చేసాము. ఇంకా అంతే, అక్కడే యూజ్ చేసాం మనం దీన్ని. అక్కడే కదా. ఒక చోట యూజ్ చేసాం డేటా గెటర్ పైప్ ని. సో Yeah. HTML లో ఇక్కడ డేటాని Data గెట్ getter. చేయడానికి ఇక్కడ నేను ఇంకో చేంజ్ చేశాను, ఇన్నర్ HTML అని Yeah. పెట్టాను. ఇంతకు ముందు ఏం పెట్టాం Yeah. మనం, దీన్ని తీసేసి దీన్ని మనం ఏం చేసామంటే ఇంతకు ముందు ఇక్కడ ఇలా పెట్టాము ఇంతకు ముందు. ఓకే, ఇప్పుడు ఇలా పెడితే ఎందుకు వర్క్ అవుదో చూద్దాం. ఇక్కడ చూస్తే మనం స్టార్ రేటింగ్స్ అన్ని నేను ఇవి ఐకాన్స్ యూజ్ చేశాను అనమాట. సో ఈ ఐకాన్స్ వచ్చేసి మనకి HTML త్రూ ప్రింట్ చేస్తాం కదా, మనకి బూట్ స్ట్రాప్ లో ఐకాన్స్ ఉన్నాయి చూసారా, ఫాంట్ ఆసమ్ ఐకాన్స్. సో ఇట్లా పెడితే మనకి ఈ వాల్యూ అనేది డైరెక్ట్ గా HTML కనిపిస్తుంది. ఈ HTML కూడా మనకి పార్స్ అయ్యి HTML లాగా రెండర్ అవ్వాలి అంటే మనం ఇన్నర్ HTML అనే ప్రాపర్టీ వాడాలి. ఓకే, సో డైరెక్ట్ గా ఇది మనం వాల్యూ అని ఇవ్వకుండా ఇది ఈ TD యొక్క ఇన్నర్ HTML అని ఇస్తే సో ఇక్కడ ఇచ్చే డేటాని అది HTML గా కన్సిడర్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకిది ఈ ఐకాన్స్ అన్ని పార్స్ అయ్యి స్టార్స్ లాగా కనిపిస్తాయి. ఓకే, యా. ఓకే, ఇక్కడ మీరు కాలన్ అని పెట్టారు కదా లైన్ నెంబర్ 16 లో. కాలం. సో ఇందాక మనం కండిషన్ పెట్టుకున్నాం కదా, ఇండియన్ స్టైలా US స్టైల్ అని, సేమ్ అదే విధంగా ఒక కండిషన్ పెట్టుకున్నాం, కాలం అంతే ఈక్వల్ టు. అంతే. సో ఇంతకు ముందు మనం స్టైల్ పంపించాం కదా, ఇప్పుడు కాలం పంపిస్తున్నాం. అంతే, సేమ్ డిఫరెన్స్, మనం డిఫరెన్షియేట్ కోసం అంతే. వాల్యూ పంపిస్తున్నా, కాలమ్స్ పంపిస్తున్నా. ఒకటి. సో ఇదేమో లెఫ్ట్ సైడ్ ఉండేది ఫస్ట్ పారామీటర్, ఇది సెకండ్ పారామీటర్. యా. సో సెకండ్ పారామీటర్ లోనేమో వాల్యూస్ కాలమ్స్, ఫస్ట్ పారామీటర్ ఏమో వాల్యూ. ఇక్కడ చూస్తే మీకు ఇది డేట్. సో ఇది ఫస్ట్ పారామీటర్, నెక్స్ట్ ఇదేమో సెకండ్ పారామీటర్, సో నెక్స్ట్ ఇదేమో థర్డ్ పారామీటర్. ఓకే ఓకే, సో ఈ డేట్ పైప్ ఇది ఫస్ట్ పారామీటర్, ఇది వేరియబుల్ ఇది. సో నెక్స్ట్ ఈ పైప్ తర్వాత ఉండేది సెకండ్ పారామీటర్, నెక్స్ట్ థర్డ్ పారామీటర్, అట్లా మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఓకే, సో దీంట్లో ఇది యూనిట్ టెస్ట్ కేసులది, డిలీట్ చేసేద్దాం. ఓకే, ఇది నెక్స్ట్ స్టార్ రేటింగ్ పైప్లో ఏముందో చూద్దాము. సో నేను స్టార్ రేటింగ్ డిస్ప్లే చేయడానికి ఆ పైప్ రాశాను. ఈ స్టార్ రేటింగ్కి మనకి ఏమేం పారామీటర్స్ కావాలి, రేటింగ్ ఎంత రేటింగ్ కావాలి, ఫస్ట్ పారామీటర్. ఓకే, సో 1 2 3 4 5 రేటింగ్ పంపించాలి. నెక్స్ట్ మ్యాక్సిమం స్టార్స్, ఆ రేటింగ్ అనేది అవుట్ ఆఫ్ 5 అవుట్ ఆఫ్ 10 అట్లా మ్యాక్సిమం. మనం ఏం పంపించకపోతే 5 అనే కన్సిడర్, ఇది డిఫాల్ట్ వాల్యూ.
ఓకే, సో ఇదంతా కూడా జావాస్క్రిప్ట్ లాజిక్. సో ఇవి డిఫాల్ట్ పారామీటర్స్. ఓకే, ఇప్పుడు మనం రేటింగ్ అయిన ఎంటీ అయితే మనం ఎంటీ రిటర్న్ చేస్తున్నాము. రేటింగ్ ఎంటీ కాకపోతే సో కింద లాజిక్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో మ్యాథ్ డాట్ ఫ్లోర్ అంటే ఏం చేస్తుంది, డెసిమల్ వాల్యూ ఉన్నప్పుడు మ్యాథ్ డాట్ ఫ్లోర్ అంటే మనం రేటింగ్ ఏమిస్తాం, సపోజ్ 4 కానీ లేకపోతే 4.5 కానీ, ఐ మీన్ 4.5 కానీ, సో లేకపోతే 3.3 కానీ ఇట్లా పంపిస్తాం కదా. కానీ మనం ఓన్లీ 0.5 హ్యాండిల్ చేసాము, 0.3 లెవెల్ 0.1 లెవెల్ హ్యాండిల్ చేయలేదు. ఇప్పుడు చూడండి 4, 4.5, 3.5 ఇట్లా పంపించచ్చు కదా. సో మ్యాథ్ డాట్ ఫ్లోర్ అంటే ఆల్వేస్ సో లోవర్ వాల్యూ తీసుకుంటుంది. ఇప్పుడు 4లో లోవర్ వాల్యూ ఏంటి 4, 4.5లో ఫ్లోరింగ్ వాల్యూ అంటే ఫ్లోర్ వాల్యూ అంటే లోవర్ వాల్యూ అంటే 4 వచ్చేసి లోవర్ వాల్యూ, 5 వచ్చేసి అప్పర్ వాల్యూ అవుతుంది దీనికి. ఓకే, దీనికి లోవర్ వాల్యూ 3 అవుతుంది, అప్పర్ వాల్యూ 4 అవుతుంది. సో ఇప్పుడు మ్యాథ్ డాట్ ఫ్లోర్ అంటే లోవర్ వాల్యూ తీసుకుంటుంది, ఐ మీన్ 4 తీసుకుంటుంది. ఓకేనా, ఇది అర్థమైందా? సో ఇది కూడా జావా స్క్రిప్ట్ మెథడే. మీరు దీన్ని యూజ్ చేసి నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. సో మ్యాథ్ డాట్ ఫ్లోర్ అంటే మనం ఇచ్చిన డెసిమల్ వాల్యూలోని లోవర్ వాల్యూ తీసుకుంటుంది. ఫ్లోర్ వాల్యూ అంటే మనకి సో ఈ డెసిమల్స్ తీసేయంగా మనకి షాపింగ్ మాల్కి వెళ్ళినా కానీ అది రౌండ్ ఆఫ్ చేసాము మీ ప్రైసింగ్ అంటారు. సపోజ్ 49 రూపీస్ డాట్ 4 ఉంటే రౌండ్ ఆఫ్ చేసామని 49.5 ఉన్నదాన్ని 50 రూపీస్ తీసుకుంటారు కదా. సో అట్లా హయ్యర్ వాల్యూకి రౌండ్ ఆఫ్ చేస్తేనేమో దాన్ని సీలింగ్ అంటారు. సీలింగ్ అంటే పైన ఉంటుంది కదా, సో ఫ్లోర్ అంటే కింద ఉంటుంది. సో సీలింగ్ అంటేనేమో హయ్యర్ వాల్యూ, ఫ్లోర్ అంటేనేమో లోవర్ బాటమ్ వాల్యూ. సో అదే 4.4 ఉందనుకో, దాన్ని వాళ్ళు రౌండ్ ఆఫ్ చేసి హయ్యర్ వాల్యూకే చేస్తారు, సీలింగ్ చేస్తారు దాన్ని. అందుకని వాళ్ళు ఎప్పుడైనా కానీ షాపింగ్ మాల్స్లో వాళ్ళకే ప్రాఫిట్ ఉండేటట్టు చూసుకుంటారు. కానీ మనకి ఇక్కడ స్టార్ రేటింగ్ వచ్చేసరికి సో ఫుల్ స్టార్స్ ఎన్నో తీసుకోవాలి అంటే ఫ్లోర్ చేయాలి, అంటే మనకి బాటమ్ వాల్యూ తీసుకోవాలి, 4 తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి ఫుల్ స్టార్స్ ఎన్ని కావాలి అంటే మనం ఫ్లోరింగ్ చేస్తే మనకి ఎన్ని ఫుల్ స్టార్స్ కావాలి. 4.5 రేటింగ్లో 4 ఫుల్ స్టార్స్ ఒక హాఫ్ స్టార్ కదా, 3.5 రేటింగ్లో 3 ఫుల్ స్టార్స్ ఒక హాఫ్ వచ్చేసి హాఫ్ స్టార్ కదా. సో అందుకని ఫుల్ స్టార్స్ ఎన్నో క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ సో రేటింగ్ పర్సంటైల్ 1 నాట్ ఈక్వల్ టు 0 అయితే అంటే రిమైండర్ ఉంటేనేమో సో దాది రిమైండర్ ఉంటే హాఫ్ స్టార్ ఉన్నట్టు, రిమైండర్ లేకపోతే ఓకే. సో ఇక్కడ రిమైండర్ ఉంటేనేమో హాఫ్ స్టార్ ఉన్నట్టు, రిమైండర్ లేకపోతే హాఫ్ స్టార్ లేనట్టు. ఓకే, సో ఇక్కడ హాఫ్ స్టార్ ఉందా లేదా అని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో మన క్యాలిక్యులేషన్ అయిపోయింది కదా, ఇక్కడ ఫుల్ స్టార్స్ యాడ్ చేస్తున్నాం. సో ఎన్ని ఇక్కడ ఈ కేసులో 4.5 వస్తే 4 ఫుల్ స్టార్స్. సో లూప్ చేసి ఫుల్ స్టార్స్ యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఫుల్ స్టార్స్ యాడ్ చేసుకున్నాక హాఫ్ స్టార్ ఉంటేనేమో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఎఫ్ఏ స్టార్ అనేది ఐకాన్ ఫుల్ స్టార్ని ఇస్తుంది. సో ఎఫ్ఏ స్టార్ హాఫ్ అంటేనేమో హాఫ్ స్టార్ని ఇస్తుంది. ఓకే, అంతే. సో నేను దీనికి ఎల్లో కలర్ అప్లై చేశాను. సో హాఫ్ స్టార్ ఉంటే యాడ్ చేస్తున్నాం, హాఫ్ స్టార్ లేకపోతే యాడ్ చేయట్లేదు. ఇక్కడ చూడండి, సో నెక్స్ట్ సపోజ్ రేటింగ్ 3.5 ఇచ్చామనుకో, 3 ఫుల్ స్టార్స్ యాడ్ చేయాలి, ఒక హాఫ్ స్టార్ యాడ్ చేయాలి, అంటే 4 స్టార్స్ అయిపోయినాయి. ఇంకా 5వ స్టార్ కూడా యాడ్ చేయాలి కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సీలింగ్ చేస్తున్నాం చూడండి. సో మ్యాథ్ డాట్ సీల్ అంటేనేమో మనకి ఇక్కడ 3.5 ఇచ్చినప్పుడు సీలింగ్ అంటే 4 వస్తుంది, అప్పర్ వాల్యూకి రౌండ్ ఆఫ్ అవుతుంది. సో ఇక్కడ 4 వస్తుంది వాల్యూ. సో ఈ 4 ఇక్కడ టోటల్ స్టార్స్ ఎన్ని 5, 5లోంచి 4 పోతే సో 1. సో అంటే ఎంటీ స్టార్ ఒకటి యాడ్ చేయాలి, అంటే 3 ఫుల్ స్టార్స్, ఒక హాఫ్ స్టార్, ఒక ఎంటీ స్టార్ యాడ్ చేయాలి. ఇక్కడ చూస్తే ఎంటీ స్టార్ ఐకాన్ ఇది అనమాట. ఓకే, సో అదే మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ చూడండి ఇదంతా స్టార్ రేటింగ్ లో ఉంటది, ఇదంతా కోడింగ్ రాయాల్సి వస్తుంది. అది
మరి మనకి వెబ్సైట్స్ లో కనిపించే స్టార్ రేటింగ్ వెనకాల ఉన్న కోడే ఇదంతా వాళ్ళు రాశారు కాబట్టి మనకి స్టార్ రేటింగ్ కనిపిస్తుంది. అదే అదే ఇది ప్రీ డిఫైన్డే కదా ఇదంతా వాళ్ళదేగా. ఇవి ఐకాన్స్ మనకి ఐకాన్స్ కాదు, ఈ కోడింగ్ కూడా మొత్తం అది మనం ఇప్పుడు ఆ క్లాస్ యూజ్ చేస్తుంటే ఇవన్నీ ఫంక్షనాలిటీ అన్నీ వస్తాయి కదా, ఇదంతా ఈ కోడింగ్ అని. ఫాంటాసమ్ ఐకాన్స్ ఇవన్నీ. ఇది ఈ కోడింగ్ అంతా మనం రాసుకోవాలి. ఇది పైప్ ఇది. సో ఈ పైప్ లో ట్రాన్స్ఫార్మ్ లో ఉన్న బిజినెస్ లాజిక్ అంతా ఇది మనమే రాయాలి. ఇదంతా మన బ్రెయిన్. ఓహో ఓకే ఓకే ఓకే. ఇదంతా ఇది మన కూడా 3D. లేదు ఇదంతా మన బ్రెయినే. సో ఈ ఐకాన్స్ మాత్రమే లైబ్రరీ నుంచి వస్తాయి. మనం ఏ ఐకాన్ Library వాడుకోవాలనేది, స్టార్ ఐకాన్ కావాలా హాఫ్ స్టార్ కావాలా అనేది మనం అంతే. వాడు రా మెటీరియల్ ఇచ్చాడు, మనం దాన్ని ఫర్నిష్ చేసుకోవాలంతే. ఓకే ఓకే. సో వాడు ఐకాన్స్ ఇచ్చాడు, ఆ ఐకాన్స్ ని మనం బ్యూటిఫుల్ గా రిప్రజెంట్ చేయాలంటే మన లాజిక్ రాయాలి. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి ఏంటిది రాలేదు. ఇక్కడ ఐకాన్స్ అన్ని ఇచ్చాడు. సో ఈ ఐకాన్స్ లో మనకి ఫుల్ స్టార్ ఉంది. సో ఇక్కడేమో హాఫ్ స్టార్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఎంటీ స్టార్ కూడా ఉంది. సో వీడంతా ఈ ఐకాన్స్ ఇచ్చాడు. ఈ ఐకాన్స్ ని మనం ఎలా కావాలో అలా ప్రజెంట్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఇది హాఫ్ స్టార్, ఇది ఓకే, ఐ మీన్ ఎంటీ స్టార్. సో ఇట్లా ఈ స్టార్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో వీటిని మనకి ఎలా కావాలో అలా ప్రజెంట్ చేసుకోవాలి అంటే మన లాజిక్ అప్లై చేయాలి. సో ఇక్కడ ఆ స్టార్స్ ని మనం వాడాం, అంతేగాని ఆ స్టార్ వల్లనే మనకు అంతా ప్రజెంటేషన్ అయిపోతుంది అంటే అవ్వదు. సో మనకి ఎన్ని ఫుల్ స్టార్స్ కావాలి, ఎన్ని హాఫ్ స్టార్స్ కావాలి, సో దాని రేటింగ్ తగ్గట్టు మన లాజిక్ రాస్తేనే మనకి ఇట్లా బ్యూటిఫుల్ గా వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ లాజిక్. సో ఇక్కడ ఇదేం లేదు. సో ఎన్ని ఫుల్ స్టార్స్ ఉన్నాయి, హాఫ్ స్టార్ ఉందా లేదా, సో నెక్స్ట్ ఎంటీ స్టార్స్ ఎన్ని క్యాలిక్యులేట్ చేసి అవి యాడ్ చేసేస్తున్నాం అంతే. ఓకే, సో ఇద్దరికి ఇది క్లియరా? ఓకే, యా. సో దీన్ని మనం ఇక్కడ HTML లో వాడాలంటే ఇలా వాడాలి. సో లేదంటే మనం ఇలా వాడుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ దీన్ని HTML లో వాడదాం అనుకున్నాం అనుకో. సో స్టార్ రేటింగ్ తీసుకెళ్ళి ఈ ప్రోడక్ట్లోకి వెళ్ళేసి product.html లో. సో ఇప్పుడు నేను ఇక్కడ స్టార్ రేటింగ్ 5 కాదు 3.5 పెడదాం. సో 3.5 ఇది స్టార్ రేటింగ్. ఓకే, సో ఇప్పుడు ఇలా వాడేస్తే మనకి రేటింగ్ ప్రింట్ అయిపోతుంది. ఇది ఎందుకు ప్రింట్ అవ్వట్లేదు? సో ఇది HTML వచ్చింది కాబట్టి. సో దాన్ని మనం ఏం చేయాలి, దీన్ని ఇన్నర్ HTMLకి ఇవ్వాలి. ఇది అచ్చా, మనం ఇది ఇక్కడ డైరెక్ట్గా పెట్టేసామా? దీన్ని తీసుకెళ్ళి div1 పెడదాం. సో divకి ఇది ఇన్నర్ HTML. అంటే HTML పార్స్ చేయాలి అంటే మనం యాంగులర్లో ఇన్నర్ HTML వాడతాం. ఇది యాంగులర్ ప్రాపర్టీ కాదు, ఇది కూడా HTMLదే. సో ఇన్నర్ HTML అనేది యాంగులర్ ఇది కాదు, ఓన్లీ ఈ స్క్వేర్ బ్రేస్ మాత్రమే యాంగులర్ది. ఓకే, ఇన్నర్ HTML అని ప్రాపర్టీ HTMLదే. నార్మల్ వెబ్ డెవలపర్కి ఇన్నర్ HTML, అవుటర్ HTML ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఏం చేసాం, 3.5 రేటింగ్, దాన్ని స్టార్ రేటింగ్ పైప్ అప్లై చేసాం. సో ఇక్కడ స్టార్ రేటింగ్ పైప్ వచ్చేసింది. ఇక్కడ అది ఇలా ప్రజెంట్ చేసింది, అంటే నంబర్ని ఇట్లా స్టార్ లాగా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేసాం. సో అదే మనం 2.5 అన్నాం అనుకో, 2.5 స్టార్స్ వస్తాయి. సో అదే మనం 5 స్టార్ రేటింగ్ ఇస్తే 5 స్టార్స్ వస్తాయి. ఓకే, ఇట్లా నార్మల్గా అయితే ఇట్లా వాడుకుంటాం. మనం గ్రిడ్లో ఇలా వాడాం. ఓకే, ఇది HTML లో ఎలా వాడాలి అనేది. నెక్స్ట్ వచ్చేసి టైప్ స్క్రిప్ట్లో ఎలా వాడాలి అనేది ఇలా ఈ పైప్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని డాట్ ట్రాన్స్ఫార్మ్ అని దానికి రేటింగ్ ఇవ్వడమే, అంతే. ఓకే, క్లియరా? ఇప్పుడు మనం ప్రొవైడర్స్ లో ఎందుకు యూజ్ చేయాలి? ప్రొవైడర్స్ లో ఎందుకు యూజ్ చేయాలి అంటే డిపెండెన్సీ ఇంజెక్షన్ కోసము ప్రొవైడర్స్ లో పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ ఇది యాంగులర్ ఫ్రేమ్వర్క్ అనేది మనకి ఇది ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇవ్వాలి అంటే ఇది ప్రొవైడర్స్ లో ఉండాలి. సో డిపెండెన్సీ ఇంజెక్షన్కి మనం ఎలిజిబుల్ చేయాలి అంటే అది మనం ఇక్కడ ఈ ప్రొవైడర్స్ లో ఇచ్చినవి మాత్రమే మనం డిపెండెన్సీ ఇంజెక్షన్ చేయగలం.
ఓకే, ఆల్ ఓవర్ అప్లికేషన్ మొత్తం యూజ్ అవుతుంది. అవును. ఆల్ ఓవర్ అప్లికేషన్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఒకటే మాడ్యూల్ ఉంది కాబట్టి ఈ మాడ్యూల్లో యూజ్ అవుతుంది. వేరే మాడ్యూల్ పెట్టినప్పుడు మళ్ళీ ఆ మాడ్యూల్లో కూడా ప్రొవైడర్స్ని ఇవ్వాలి. ఓకే ఓకే, సో ఇది ప్రొవైడెడ్ ఇన్ రూట్ అని ఉంటేనేమో మనకి అప్లికేషన్ వైజ్ ఉంటుంది. అది మనం సర్వీసెస్ గురించి చూసేటప్పుడు చూద్దాం. ఓకే, సో యా, సో డేటా ఇప్పుడు మనం విషింగ్ పైప్ ఇది సింపుల్గా అర్థం చేసుకోవడానికి రాసుకున్నాం. నెక్స్ట్ ఇది స్టార్ రేటింగ్ది. సో ఇది కూడా స్ట్రైట్ కేసే, మనకి రేటింగ్ వస్తుంది. సో మ్యాక్సిమం స్టార్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా 5 అని ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ పెట్టుకున్నాం. ఈ వచ్చిన రేటింగ్లో నుంచి మనం సో HTML ఐకాన్స్ రిటర్న్ చేస్తాను అంతే. ఈ డేటా గెట్టర్లో చూడండి, సో ఇక్కడ వచ్చే డేటా 5 అని వచ్చింది కాబట్టి దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఇక్కడికి HTML వస్తుంది. HTML రిటర్న్ అవుతుంది కాబట్టి HTML మనకి అది పార్స్ అయ్యి ప్రింట్ అవ్వాలి అంటే మనం ఇట్లా ఇన్నర్ HTML అని పెట్టాలి. ఓకే, ఇది ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, అర్థమవుతుంది. సో నేను ఏ శాంపుల్ అయితే చేస్తానో అది శాంపుల్ చేసిన తర్వాత మళ్ళీ మీరు వేరే శాంపుల్ కూడా ఇమాజిన్ చేసి అది కూడా చేయడానికి ట్రై చేయండి. సో ఒకటేలా కాకుండా 10 రకాలుగా చేయండి. సో మీకు అప్పుడు అర్థమవుతుంది. సో మనం ఇప్పుడు ఏంటి 2 రకాల శాంపుల్స్ చెప్తున్నాం. సో ప్రతిదానికి నేను ఏం చెప్తున్నాను, సింపుల్గా ఎలా వాడాలి యాంగులర్ కాన్సెప్ట్స్. ఓకే, సో నెక్స్ట్ రియల్ టైంలో ఎలా వాడతాం అనేది. సో మీరు 2 ప్రాక్టీస్ చేసి రియల్ టైం ఎగ్జాంపుల్స్ మీకు అర్థమైపోతే సో మీరు ప్రొడక్షన్లో రియల్ టైంలో కూడా రాయబోయేది ఇంతే ఉంటుంది. ఓకే, మీరు సో ఈ శాంపుల్స్ రియల్ టైం శాంపుల్స్ మీకు అర్థమైనాయి అంటే సో యు ఆర్ రెడీ ఫర్ 10 years ఎక్స్పీరియన్స్. ఓకే, టైం ఉండట్లేదు ఆఫీస్ వర్క్, ఇది 2 ఒకటేసారి అనుకుంటే. నా పరిస్థితి కూడా అదే చెప్పడానికి, నేను ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి కదా. సో నేను ఈ పైప్స్ ఈ రోజు ఇవన్నీ ప్రాక్టీస్ చేశాను కాబట్టి నాకు అన్ని క్లియర్గా వెళ్ళింది. సో ఈ పైప్స్ నిన్న ఇది సో ఇందులో ప్రొవైడర్స్లో యాడ్ చేయాలనేది మిస్ అయ్యాం కదా. సో ఇది మేము ఎప్పుడు వాడామో ఇవి మర్చిపోతుంటాం అనమాట. ఈ ప్రాక్టీస్ చేయకుండా మీకు చెప్తున్నప్పుడు ఇలాంటివి మిస్ అవుతుంటాయి. సో మనం ప్రాక్టీస్ చేయాలి గ్యారంటీగా, నాకైనా మీకైనా ప్రాక్టీస్ ఇంపార్టెంట్. టైం ఉండట్లేదు, టైం దొరకట్లేదు. సో నేను మీకు ఇక్కడ చెప్పేసి నేను ఆఫీస్కి వెళ్తున్నానా, సో మళ్ళీ ఆఫీస్ నుంచి వచ్చి సాయంత్రం పడుకొని పొద్దున్నే లేసి నేనేంటి PPT ప్రిపేర్ చేస్తున్నానా, ఆ PPT ప్రిపేర్ చేసేసరికి నాకు టైం అయిపోతుంది. ఇంకా శాంపుల్ ప్రాక్టీస్ చేసి మీకు చెప్పడానికి టైం ఉండట్లా. మనం మధ్యలో ఒక గ్యాప్ తీసుకుంటే అట్లా ఏమైనా గ్యాప్ ఉంటే గ్యాప్ పెట్టుకుందామంటే, సో వీక్లీ సాటర్డే సండే గ్యాప్ తీసుకుందామంటే తీసుకుందాం, లేదా వీక్ డేస్ గ్యాప్ సాటర్డే సండే తీసుకుందాం. సో వారానికి 2 రోజులు ప్రాక్టీస్ సెషన్ లాగా వదిలేసుకుందాం అయితే. ఎందుకంటే మేము ఇంకొక ప్రాక్టీస్ చేయడానికి ఉండట్లే, మీరు చెప్పేది చేసేసరికనే టైం సరిపోతుంది మాకు. అవును అవును, అసలు మాకు అది ఎందుకంటే ఆఫీస్ 7-8 అవుతుంది, తర్వాత ఇది ప్రాక్టీస్ చేసి మాకు అది ఆ వీడియో చూసుకుంటే చేసేసరికనే సరిపోతుంది. రేపు టాపిక్ ఏంటి? సో రేపు సర్వీసెస్. సో రేపు మనం ఏంటి 6 ఇప్పుడు చెప్తాను, 6 5 ఇది అయిపోయిందా? ఓకే, 6 అయిపోతే ఓకే 6 అంటే ఇది సర్వీసెస్. రేపు యాంగులర్ సర్వీసెస్ నెక్స్ట్ టాపిక్. ఎంత % వరకు అయి ఉంటుంది అంటారు? 10% అలాగా, 20% అలా ఉంటుందా? ఎగ్జాక్ట్ కాదు, జస్ట్ అరౌండ్. డాక్యుమెంట్ ఎక్కడ ఉంది? సో ఇప్పుడు నార్మల్గా మనం సర్వీసెస్, నెక్స్ట్ రౌటింగ్, సర్వీసెస్ రౌటింగ్, పేజ్ లైఫ్ సైకిల్, సర్వీసెస్ రౌటింగ్, పేజ్ లైఫ్ సైకిల్, ఈ 3 కాన్సెప్ట్స్ అయిపోతే మనకి మెజారిటీ పోర్షన్ అయిపోయినట్టే. కాకపోతే ఇంకొకటి RxJS లైబ్రరీ, సిగ్నల్స్, ఇవి 2 ఇంకొక 4 టాపిక్స్. అంటే మనకి రియల్ టైం ఎగ్జాంపుల్స్ చెప్పుకోవడంలో మనకి టైం పడుతుంది. రియల్ టైం ఎగ్జాంపుల్స్ లేకపోతే నెక్స్ట్ ఒక 6-7 సెషన్స్ యాంగులర్ అయిపోతుంది. మాకు రియల్ టైం ఎగ్జాంపుల్స్ కావాలి. సో ఇట్లా మనం ఏంటంటే లేట్ అయినా ఏం కాదు కానీ రియల్ టైం
సో ఇట్లా క్లియర్గా మనకి ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఎగ్జాంపుల్స్ మన ట్రైనింగ్స్ లో ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పుకుంటే అర్థమైపోతే వెళ్ళిపోతుంది. కానీ ప్రొడక్షన్ లో దాన్ని ఎలా అప్లై చేస్తాం అనేది ఈ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ మనకి యూజ్ అవుతుంది. రియల్ టైం ఎగ్జాంపుల్సే కావాలి. మేము అది ఒక్కొక్క ఎగ్జాంపుల్ చేసిన ఒక్కొక్క రోజు బ్రేక్ తీసుకుంటాం చేయడానికి. సర్వీసెస్ రౌటింగ్ ఇంకోటి ఏమన్నారు? సర్వీసెస్, రౌటింగ్, నెక్స్ట్ RxJS లైబ్రరీ, నెక్స్ట్ సిగ్నల్స్, నెక్స్ట్ ఫార్మ్స్ అంటారు. అప్లికేషన్ లైఫ్ సైకిల్. ఫార్మ్స్ అని ఎక్కడ అన్నాను? మర్చిపోయా, ఫార్మ్స్ కూడా ఉంది. ఫార్మ్స్ మాడ్యూల్ కూడా చెప్పుకోవాలి మనం. ఫార్మ్స్ ఇవన్నీ చెప్పుకుంటాము. అంటే మనకి ఇక్కడ నుంచి బ్యాక్ ఎండ్కి వెళ్తుంది కదా ఏపీఐ కాల్స్. బ్యాక్ ఎండ్ అంటే మనకి ఫార్మ్స్ కాన్సెప్ట్ అయిపోయాక బ్యాక్ ఎండ్కి వెళ్దాం. తర్వాత లాస్ట్ లైనా మనకి ఇదే మనం వెబ్ ఏపీఐ సర్వీస్ ఒకటి రన్ చేసి దాని నుంచి డేటా ఎలా గెట్ చేసుకోవాలి అవన్నీ కూడా చేస్తాం. యా ఓకే. అంటే మీకు ఈ యాంగులర్ సింపుల్ టాపిక్స్ అంటే ఈ రోజు నేను ఈ పైప్స్ కస్టమ్ పైప్స్ అయిపోయి సర్వీసెస్ కూడా చెప్పేసేవాడిని. లేదు ఇలాగ ఈ ఫ్లోలోనే వెళ్దాం. ఇప్పుడు ఈ సర్వీసెస్ ఉన్నాయి కదా, సో ఇవి జస్ట్ మీకు ఎలా పనిచేస్తాయి ఏంటి ఎలా వాడుకోవాలని చెప్పేస్తే అయిపోతుంది. సో రియల్ టైం మామూలుగా ఒక 2-3 శాంపుల్స్ చెప్పేసుకొని సింపుల్వి వెళ్ళిపోవచ్చు. కానీ రియల్ టైంలో ఎలా వాడతాం అనేది చెప్పుకునే దగ్గర మనకి టైం పట్టేస్తుంది. సో ఇది డిపెండెన్సీ ఇంజెక్షన్ ఇవన్నీ చెప్పుకుందాం నెక్స్ట్. మనకి టైం ఉంది కాబట్టి పర్లేదు, కొంచెం మెల్లగానే వెళ్దాం. ఓకే సరే, ఇది నేను కమిట్ చేస్తాను, ఇది ప్రాక్టీస్ చేయండి. సో నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. సో మీకు ఏంటంటే ఈ బూట్ స్ట్రాప్ ఐకాన్స్ కోసం నేను ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేశాను బూట్ స్ట్రాప్ లాగే. సో ఇక్కడ బూట్ స్ట్రాప్ ఎలాగైతే ఇన్స్టాల్ చేసామో ఫాంటాసమ్ అనే ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేశాను. ఓకే, మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోండి. సో ఈ ఫాంటాసమ్ ఇన్స్టాల్ చేశాక ఇక్కడ చూస్తే బూట్ స్ట్రాప్ ఎలాగైతే రిజిస్టర్ చేశామో ఫాంటాసమ్ ఐకాన్స్ను కూడా నేను రిజిస్టర్ చేశాను. ఓకే, ఈ స్టెప్ మర్చిపోవద్దు. ఓకే, అక్కడ సెర్చ్ లో చూడమా మేము ఫాంటాసమ్ అని. అంటే మీకు అర్థమైంది కదా ఇక్కడ మనం ఎలా యాడ్ చేస్తాం అనేది. ఎక్స్టెన్షన్ లో యాడ్ చేయాలి కదా ఫస్ట్ ఫాంటాసమ్. ఎక్స్టెన్షన్ అంటే మనం బూట్ స్ట్రాప్ యాడ్ చేసాం కదా. బూట్ స్ట్రాప్ మనం ఫస్ట్ ఇక్కడ టెర్మినల్కి వెళ్ళేసి npm ఇన్స్టాల్ బూట్ స్ట్రాప్ అంటాం, ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ దీన్ని angular.json లోకి వెళ్ళేసి మనం ఇక్కడ ఈ నోడ్ మాడ్యూల్స్ యాడ్ చేయడమే, యాడ్ చేసుకున్నాం అంతే. ఈ .css .js యాడ్ చేయడమే. మనకి ఫాంటాసమ్కి JS ఫైల్ ఉండదు, ఓన్లీ CSS ఉంటుంది కాబట్టి ఇక్కడ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సరే ఓకే, మీరు npm ఇది ఆల్రెడీ మీరు ఇది క్లోన్ చేసుకొని ఉంటే మాత్రం దీన్ని ఈ ప్యాకేజ్.json లో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి npm ఇన్స్టాల్ అంటే సరిపోతుంది. మీరు మీ సొంత ప్రాజెక్టులు చేస్తే npm ఇన్స్టాల్ స్పేస్ ఫాంటాసమ్ అంటే సో ఇందులో యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత వచ్చేసి సో ఈ పాత్ ఇచ్చేసేయండి, స్టైల్స్లో యాడ్ చేస్తున్నాం. ఓకే, సో మీరు ఇది నోడ్ మాడ్యూల్స్లోకి వెళ్ళి ఫాంటాసమ్ లైబ్రరీలో CSS ఫాంటాసమ్ దాంట్లో ఉంటుంది. ఇది మీరు మొన్న బూట్ స్ట్రాప్కి ఎలాగైతే నేను చూపించానో సేమ్ అదే పాత్లో ఉంటుంది ఇక్కడ ఇట్లా. ఓకే, ఆల్రెడీ ఉంటుంది. ఓకే, అంటే ఇన్స్టాల్ చేసిన తర్వాత ఉంటుంది ఇక్కడ. ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆల్రెడీ ఉంటుంది అది. సరే చేస్తాం. ఓకే, సో ఈరోజు ఏంటి కస్టమ్ పైప్స్. సో ఇప్పుడు నేను చెప్పిందే కాకుండా వేరే వేరే యూజ్ కేసెస్ కూడా అజ్యూమ్ చేసుకొని 4-5 రకాల ఎగ్జాంపుల్స్ చేయడానికి ట్రై చేయండి. కావాలంటే మనం ఒకరోజు గ్యాప్ తీసుకుందాం ట్రైనింగ్ పెట్టకుండా అట్లా. సో మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ చేయండి, మీకు ఆ కాన్సెప్ట్ బ్రెయిన్లో ఉండిపోతే ఇంకా మీరు మళ్ళీ ప్రిపేర్ అవ్వక్కర్లా. అవును. ఓకే, చలో. వీడియో అప్లోడ్ చేసేయాలండి ఆఫీస్కి ఒకటి. వీడియోనా? సో వీడియో నిన్నటిది కూడా అప్లోడ్ చేయలేదు కదా. సరే, అవునవును, అదే ఈ రోజు అప్లోడ్ చేశాను. ఫస్ట్ ఈ రోజు అప్లోడ్ చేయండి. ఓకే. ఓకే.